అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ భరించే భర్త. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. మన ఛానల్ని ఎంకరేజ్ చేస్తూ సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ మళ్ళీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఛానల్లో మంచి కంటెంట్తో కథలు వస్తున్నాయి. తప్పకుండా చూసి ఛానల్ని ఎంకరేజ్ చేసి మంచి కథల్ని మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన కథల ద్వారా మనం ఏదైనా అవేర్నెస్ తీసుకురాగలిగితే అది మన ఛానల్కి, మీ ద్వారా జరిగితే అదే మీకు కూడా హ్యాపీనెస్సేనని నేను అనుకుంటున్నాను. అలాగే చూసి వెళ్ళిపోకుండా మీకు ఒక్క సెకండ్ కూడా పట్టదు. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయడం మర్చిపోకండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక మంచి కమెంట్ పెట్టండి, నాకు బూస్టింగ్గా ఉంటుంది. మరి కథను ఎక్కడా స్కిప్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా? జగదీశ్వరి కమలాకర్ రావుల కొడుకు జితేంద్ర. జితేంద్ర చాలా అందంగా ఉంటాడు, చాలా తెలివైనవాడు కూడా. జగదీశ్వరి కమలాకర్ రావుకి 4 కూతుళ్ళ తర్వాత పుట్టిన ఒక్కగానొక్క కొడుకు. కూతుళ్ళకి కొడుక్కి చాలా వయసు తేడా కూడా ఉంది. 4 కూతుళ్ళకి వాళ్ళ వయసుకు రాగానే ఇవ్వాల్సిందేదో ఇచ్చేసి మంచి సంబంధాలు చూసి పెళ్లి చేసి పంపించేశాడు కమలాకర్ రావు. అమ్మాయిలకి ఇక అత్తారింట్లో ఏ కొదువ లేని జీవితాలు, అమ్మా నాన్నల్లో చూసుకునే అత్తమామలు, ప్రేమించే భర్తలు, గవర్నమెంట్ ఉద్యోగాలు, సెటిల్డ్ లైఫ్లో స్థిరచరాస్తులు ఉన్న సంబంధాలు, ఆయన నింపాదిగా తడిగుడ్డేసుకొని పడుకునేలాంటి హ్యాపీ జీవితాలు, పిల్లా పాపలతో కూతుళ్ళు ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి కూడా పసుపు కుంకాలు పెట్టించుకోవటానికి పుట్టింటికి రావటం అరుదు. పుట్టింటి మీద పడి తినే రకాలు కాదు, కూతుళ్ళకి దోచిపెట్టే రకాలు వీళ్ళు కాదు. ఉన్న ఇక యావదాస్తి తమ్ముడికే ఉంచేనాన్న అని వాళ్ళంటే, బావమరిదికి ఉంచండి మామగారు అని అల్లుళ్ళంటాం ఇంకా విశేషం. అదేంటండి, అబ్బాయి ఉంటే అమ్మాయిలకెందుకు, మాకు లేకనా అనే వియ్యాలవారు. అంతకన్నా ఏం కావాలి? ఉన్న యావదాస్తికి జితేంద్రే వారసుడు. జితేంద్రని చిన్నప్పటి నుంచి న్యాయం, ధర్మం, మంచి చెడు, తప్పు ఒప్పుకే తేడా చెప్పుకుంటూ పెంచుకొచ్చాడు కమలాకర్ రావు. జితేంద్ర వయసుకు వచ్చిన తర్వాత, ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళకి కాస్త దూరంలో ఉన్నటువంటి టౌన్కు పంపించి పిల్లాడిని డిగ్రీలో జాయిన్ చేశారు. అలా డిగ్రీకి వెళ్ళిన ఆయనకి అదే డిగ్రీ కాలేజీలో చదువుకోవటానికి వచ్చిన మానస అనే ఆవిడతో ముందు పరిచయం, తర్వాత స్నేహం, ఆ తర్వాత అది ప్రేమగా మారింది. ఇద్దరు ప్రేమించుకున్నారు, ప్రాణానికి ప్రాణంగా పీజీ వరకు కలిసే చదువుకున్నారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసే గవర్నమెంట్ పోస్టుకు రాశారు. గాడ్ గ్రేస్ అనుకోవాలో, కోయిన్సిడెన్స్ అనుకోవాలో, వాళ్ళిద్దరికీ రాసి పెట్టింది అనుకోవాలో, ఇద్దరికి ఒకే సెక్టార్లో, ఒకే ఆఫీసులో, ఒకే ఊళ్ళో ఉద్యోగాలు వచ్చాయి. ఆ తర్వాత ఇంకా ఈ విషయం ఇంట్లో దాచాల్సిన అవసరమేముంది అని వీళ్ళిద్దరి కేటగిరీలు ఒకటే కానీ క్యాస్టులు వేరువేరు. దాంతో అమ్మా నాన్నలకి చెబుదామని ముందు జితేంద్ర వాళ్ళ ఇంట్లో చెప్పాడు. మానస ఫోటో చూపించి, అమ్మాయి వాళ్ళకి నచ్చిందే, కుటుంబం గురించి ఎంక్వైరీ చేస్తే చాలా మంచి ఫ్యామిలీ అని తెలిసిందే. ఇక మానస వాళ్ళ అమ్మా నాన్నలకి చెప్తే జితేంద్ర విషయంలోనూ అలాగే అబ్బాయి చాలా మంచివాడని, వాళ్ళ ఫ్యామిలీ చాలా గొప్పదని, వాళ్ళింటి ఆడపిల్లలు చాలా చాలా మంచివాళ్ళని వాళ్ళకి తెలిసింది. దాంతో అంతకన్నా ఏం కావాలి అనే దాంతో మానసకి జితేంద్రకి పెళ్లి జరిపించేశారు. మానస జితేంద్ర చాలా రొమాంటిక్గా, చాలా లవబుల్గా, ఒకళ్ళని విడిచి ఒకళ్ళు ఉండలేకుండా ఆ రోజుల్లోనే ప్రేమ పావురాలనే, ఆ రోజుల్లోనే లవ్ బర్డ్స్ అని పేరు పెట్టి మరీ వెక్కిరిచ్చేవాళ్ళు మానస వదినలు. అలాగే మానస అక్క బావ, ఇటువైపున జితేంద్ర అక్క బావలు. జగదీశ్వరి కమలాకర్ రావు నవ్వుకునేవాళ్ళు, వాళ్ళంతేగా అన్యోన్యంగా ఉండాల్సిందే అని. ఇక ఆవిడ ఏ బంగారం అయితే ఉంచిందో ఆ 7 వారాల నగలు ఇంకా కోడలు వచ్చాక నేనేం చేసుకుంటానో, నా కూతుళ్ళు వద్దని ఏనాడో అనేశారు అనే. పెళ్లిలో కోడలికి 100 కాసులు బంగారం పెట్టాక కూడా ఆవిడ పుట్టింటి దగ్గర నుంచి తెచ్చుకున్న 7 వారాల నగలు తన కూతుళ్ళు వద్దన్నారని కోడలికే ఇచ్చేసింది ఆవిడ. మానస చాలా మంచిదే. ఇద్దరికి గవర్నమెంట్ ఉద్యోగాలు, దట్టు సిటీలో రావటం, ఇద్దరికి కలిపే క్వార్టర్స్ కూడా వచ్చాయి. దాంతో ఇంకా సొంతింట్లో ఎందుకులే అని అనుకున్న కమలాకర్ రావు ఆ దరిద్రపు క్వార్టర్స్లో వద్దులేమ్మా అని కోడలి కోసం ఆయన మానస నిలయం అని పేరు పెట్టి ఒక డ్రీమ్ హౌస్ లాంటి ఇల్లు దాదాపు ఆయన 1/2 ఎకరం స్థలం తీసుకొని ఆ రోజుల్లోనే చాలా హంగులు ఆర్భాటాలతో స్విమ్మింగ్ పూల్స్ అన్నీ పెట్టి ఇంటిని బ్రహ్మాండంగా కట్టించే కోడలికి బహూకరించాడు మామగారు. రోడ్డు మీద ఉన్నటువంటి గేటు దగ్గర నుంచి ఇంట్లోకి
వెళ్ళేటప్పుడు దారికి ఇరువైపులా కారు వెళ్తున్నా, బైక్ వెళ్తున్నా వెలిగే లైట్లు అసలు దేదీప్యమానంగా ఇంద్రభవనంలా వెలిగిపోతూ ఉండేది ఇల్లు. గృహప్రవేశం చేసుకొని వెళ్ళిపోయారు. పెళ్ళైన వెంటనే పిల్లల్ని కనకూడదు, కొన్నాళ్ళు భార్యాభర్తలుగా రొమాంటిక్ లైఫ్ ఎంజాయ్ చేయాలి అనుకున్నారు. తొందరగా మనవన్నో మనవరాలను కంటే చూసి ఏకాశీ యాత్రకో పోతాంరా అంటే అప్పుడే ఎక్కడికత్తయ్యా ఏం మాటలవే అనేది మానస. ఆవిడికి 5వ కూతురు అనే ఫీలింగ్ ఉండేదే కానీ కోడల మీద పరా ఇంటి నుంచి వచ్చిన పిల్లని ఎప్పుడూ అనిపించేది కాదు. మానస తల్లిదండ్రులకు కూడా జితేంద్రను చూస్తే వాళ్లకున్న కొడుకుల్లో ఒక కొడుకు అనుకునే వాళ్లే తప్ప అల్లుడిగా ఆయన ఏ రోజు వేరుగా ఉండేవాడు కాదు. వాళ్ళకి ఆల్రెడీ పెద్దల్లుడున్నాడు. చిన్నల్లుడు కూడా అలాంటి వాడే దొరకటం వాళ్ళ అదృష్టమని వాళ్ళు పొంగిపోయేవాళ్ళు. పెళ్ళైన తర్వాత 3 సంవత్సరాల తర్వాత ఇహ సాల్లేరా, ఇహ కనండ్రా అయ్యా అన్న తర్వాత అప్పుడు మానస గర్భవతి అయింది. ఇద్దరివి మంచి మంచి ఉద్యోగాలు, నిజాయితీగా పనిచేసేవాళ్ళు. దాంతో కోరి వరించి ఇద్దరికి ప్రమోషన్ల మీద ప్రమోషన్లో మంచి పొజిషన్లో ఉండేవాళ్ళు. ఇద్దరు మంచి జీతాలు వచ్చేవే. ఇద్దరికి ఆఫీస్ తరపు నుంచే కార్లు వస్తున్నా వద్దని కమలాకర్ రావు కోడలికి కొడుక్కి కలిపి కారు కూడా కొనిచ్చాడు ఇంటితో పాటు. మానస గర్భవతి అయిందని తెలిసి పుట్టింట్లో అత్తారింట్లో సంతోషానికి అవధులు లేవు. పుట్టింటి వాళ్ళు సంబరంగా వాళ్ళ సీమంతాలు, జగదీశ్వరి పెళ్ళంత సంబరంగా కోడలి సీమంతం చేయించితే అసలు కాలు కిందే పెట్టనివ్వకుండా గుండెల మీదే పెట్టి నడిపించుకున్నాడు జితేంద్ర పెళ్ళాన్నే. ఆ తర్వాత 10 నెలలు గడిచిపోయాయి. మానస నొప్పులు పడుతుంటే ఆయనకి దుఃఖం వచ్చేసిందే. హాస్పిటల్లో ఆ రోజుల్లోనే నేను లోపలికి వస్తానని డాక్టర్లను అడిగి మరీ పోట్లాడి భార్య నొప్పులు పడుతుంటే లోపలికి వెళ్ళి ఆవిడ పక్కనే ఉన్నాడు. డెలివరీ అయ్యేంతసేపు పాప పుట్టిందే. చూడటానికి బంగారు బొమ్మలా ఉందే. పాప అలా పుట్టిందో లేదో జితేంద్ర వాళ్ళ ఆస్తి ఒక్కసారే అక్కడ ఏదో గవర్నమెంట్ ప్రాజెక్ట్ రావటం వల్ల ఆస్తి బీభత్సంగా రేటు పెరిగిందనే వార్త వచ్చింది. ఐశ్వర్యాన్ని మోసుకొచ్చింది కాబట్టి పిల్ల పేరు ఐశ్వర్య అని హాస్పిటల్లోనే పెట్టేశాడు కమలాకర్ రావు. ఆ తర్వాత ఇంటికి వచ్చాక ఇక ఫార్మాలిటీ నామకరణాలు అవి ఇవే. అత్తామామల్ని ఇంకా పల్లెటూరులో ఉండొద్దని కోడలు అక్కడి నుంచి వాళ్ళని పెట్టేబేడ సర్దిచ్చి ఉన్న పొలం కౌలుకి ఇప్పించేసి స్థలాలు లీజుకు పడేయించి బ్యాంకులో క్యాష్ అలాగే ఉంచి అది పెరిగితే వడ్డీలతో పెరుగుద్ది, ఇప్పుడు మాకు అవసరం ఏముంది అని ఉన్న ఇంట్లో ఉన్న ఫర్నిచర్ అంతా పక్కకు సర్దిచ్చి బయట ఉన్నటువంటి 2 గదులు ఒకళ్ళకిచ్చి దీపం పెట్టుకోమని చెప్పి అత్తామామని తెచ్చేసిందే. కోడలు అని అనకూడదేమో ఆమెనే. సొంత కూతురు కన్నా ఎక్కువ ప్రేమగా అంత గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ కూడా ప్రాణానికి ప్రాణంలా చూసుకునేది అత్తమామల్నే. నిజానికి కోడలెక్కడ కష్టపడిపోద్దోనని అత్తామామలో వంట మనిషిని, బట్టల మనిషిని, పని మనిషిని, డస్టింగ్ మనిషిని, వాచ్మెన్ని, తోటమాలిని, డ్రైవర్ని ఎంతమందిని పెట్టినా అత్తామామల పని మాత్రం తనే దగ్గరుండి చూసుకునేది. ఉదయాన్నే లేవటం, ఒకవైపున తనకి చంటిపాపున్న పిల్లని జితేంద్రకి ఇచ్చేసి ఇక అత్తామామల్ని లేపి వాళ్ళని వాకింగ్లకి పంపించడం, భర్తకిచ్చే తర్వాత వాళ్ళకి వేడివేడిగా వంటమ్మాయితో టిఫిన్లు వండించి తనే దగ్గరుండి వడ్డించడం, వాళ్ళకి పళ్ళరసాలు ఇవ్వటం, కాఫీ టీలు తగ్గించడం, షుగరు బీపీలు చెకప్ చేయించడం, హాస్పిటల్కి తీసుకెళ్ళటం ఎంతో ప్రేమగా చూసుకునేదే. పాపకి 1 ఏడాది వచ్చేసరికి కమలాకర్ రావు వయోవృద్ధుడు కావటం వల్ల వయసు మూలాన్న ఆయన పోయాడు. మనవణ్ణి చూసుకోకుండానే పోయాడని జగదీశ్వరి చాలా బాధపడింది. ఆ తర్వాత ఇంకో 2 సంవత్సరాలకే మళ్ళా మానస గర్భవతి అయింది. ఆ తర్వాత కూడా కోడల్ని ఆవిడ అలాగే చూసుకుంది. 9 నెలలు తిరిగేసరికి బంగారం లాంటి బాబు పుట్టాడు. పిల్లాడు చూడటానికి ఎంత అందంగా ఉన్నాడంటే అసలు మహాభారత యుద్ధం అనగానే మనకు గుర్తొచ్చేదే అందగాళ్లలో ఒకడు ఎవరు అంటే అభిమన్యుడే కదా. అభిమన్యు అని పేరు పెట్టుకున్నారు. అంత చక్కగా ఉన్నాడు పిల్లాడు. పిల్లాడు పుట్టిన తర్వాత ఇక పిల్లాడికి ఒక 2 ఏళ్ళు వయసు వచ్చాక జగదీశ్వరి మంచాన పడింది. ఆవిడ్ని కంటికి రెప్పలా సెలవు పడేసి మరి ఇంట్లోనే ఉండి చాలా జాగ్రత్తగా చూసుకుంది మానస. అయినా వయసు అనేది మృత్యు అనేది భగవంతుడు ఒక టయానికి పెద్దవాళ్ళని తీసుకెళ్తాడు, అది సహజం. కోడలి చేతి మీదుగా పోతూ పోతూ కూడా మళ్ళీ జన్ముంటే నీ కడుపున కూతురుగా పుట్టాలని మీ మామయ్య అనుకున్నారమ్మా, నేను అదే అనుకుని వెళుతున్నాను. పిల్లలు నువ్వు జాగ్రత్త, అబ్బాయిని జాగ్రత్తగా చూసుకోమ్మా అని
కూతుళ్ళనే తమ్ముడి మీద ఏ విషయానికి కూడా అత్యాశ పడద్దు, మీరు తోడుగా ఉండండమ్మా, అల్లుళ్ళు బావమరిదికి అమ్మా నాన్నలు అవ్వాలి మీరే అని చెప్పి మరీ చేతిలో చెయ్యించుకొని పోయింది జగదీశ్వరి. ఆ రోజుల్లోనే అమ్మా నాన్నలకి చాలా గ్రాండ్గా దహన సంస్కారాలు, ఆ తర్వాత వాళ్ళకి దశదిన కర్మలు, వాళ్ళ అస్థికలు కూడా తీసుకెళ్ళి కాశీలో గైలో కల్పించి చాలా భారీ ఎత్తున దానాలు చేసి చాలా మంచిగా వాళ్ళని పుణ్యలోకాలుగా పంపించాడు జితేంద్ర. కాలచక్ర ప్రవాహంలో రోజులు గడవటం మొదలైన పాపని బాబుని వాళ్ళకేం తక్కువ, గవర్నమెంట్ ఉద్యోగాలైతే చాలా పెద్ద పెద్ద స్కూళ్ళల్లో వేశారు పిల్లల్ని. చిన్నప్పటి నుంచి కూడా కూతురుది చాలా స్ట్రైట్ ఫార్వర్డ్, బంగారం లాంటి పిల్ల, మంచి మనసు. కాకపోతే తప్పు చేసిన వాడు అవతలున్నవాడు ఎంతవాడైనా సరే నిలదీసి మాట్లాడుతుంది ఐశ్వర్య. ఇక అభిమన్యు విషయం చాలా చలాకి, చాలా సరదా, ఎంతసేపు ప్రేమంటే చాలా ఇష్టం. అమ్మ నాన్నది లవ్ మ్యారేజ్. ఆ రోజుల్లో తాతగారు నానమ్మనే ఒక పెళ్లిలో చూసి ఇష్టపడ్డారనే, ఆ రోజుల్లో అమ్మమ్మ గుడికి వస్తే చూసి తాత ఇష్టపడ్డాడనే, మేనమామలదే మేనత్తలదే పెద్దమ్మదే పెదనాందే ఎటు చూసినా అందరివే ప్రేమ వివాహాలే కావటం వల్ల ఎందుకో చిన్నప్పటి నుంచి అభిమన్యుకి ప్రేమ అంటే వల్లమాలిన ప్రేమ. దాంతో కాలచక్ర ప్రవాహంలో పిల్లలు చాలా బాగా చదువుకునేవాళ్ళు. చదువుకుంటూనే ఎదిగిపోయారు పిల్లలు. పిల్లకి ఎంతో ఘనంగా ఓణీల ఫంక్షను, మెచ్యూర్ ఫంక్షను, పిల్లాడికి దోతుల ఫంక్షను అన్నీ జరిగిపోయినాయి. ఆ తర్వాత పిల్ల ఇంటర్ అయిపోయిన తర్వాత నేను బీటెక్ చేస్తాను నాన్న అంటే ఎంబీబీఎస్ చేయాల్సిందమ్మా అన్నాడు ఆయన. నాకు ఆ రక్తాలు అవన్నీ చూస్తే కళ్ళు తిరుగుతాయి డాడీ అని చాలా పెద్ద యూనివర్సిటీకి పిల్ల వాళ్ళ ఊళ్ళోనే కాలేజీలో జాయిన్ అయింది. అక్కడ ఐశ్వర్యకి కిరీటితో పరిచయం ఏర్పడింది. కిరీటి ఎంత మంచివాడంటే ఐశ్వర్యకున్న షార్ట్ టెంపర్కే కిరీట్ అయితేనే ఐశ్వర్యతో మాట్లాడగలడేమో అనేంత నెమ్మది, అనేంత ఓర్పు, అనేంత సహనం. చాలా మంచి ఫ్యామిలీ. ఒక్కడే కొడుకు అమ్మా నాన్నలకే. ఇక లెక్కలేనంత ఆస్తిపాస్తులున్నాయి. వాళ్ళ నాన్నది గవర్నమెంట్ ఉద్యోగం, వాళ్ళ అమ్మ హౌస్ వైఫే. కాకపోతే ఇక వాళ్ళకున్న దాంతో పోలిస్తే గనక వాళ్ళు ఐశ్వర్య వాళ్ళ దగ్గర నుంచి ఏమీ ఎక్స్పెక్ట్ చేసే ఫ్యామిలీ కూడా కాదు. అంత ఉంది వాళ్ళకే. కిరీటి ఐశ్వర్యని ఎంత ప్రేమిస్తాడంటే ఐశ్వర్యకి ఏదైనా చెప్పాలంటే గనక కూర్చోబెట్టి నెమ్మదిగా చేతిలో చేయి తీసుకొని ప్యాంపర్ చేస్తూ గారాబంగా చెప్పాలి. అలా చెప్తేనే తను వింటది. అంత పేషెన్సీతో చెప్తాడు ఏదున్నా కూడా. దాంతో మొదట్లో పరిచయంగా మొదలైన వీళ్ళిద్దరే బంధం ఆ తర్వాత స్నేహంగా ప్రేమగా చిగురించింది. బీటెక్ ఎంటెక్ అయిపోయిన తర్వాత ఇక ఫారెన్ వెళదాం అనుకున్నారు ఇద్దరు. పెళ్లి చేసుకొని వెళ్ళిపోదాం అనుకున్నారు. అయితే ఇద్దరి ఇళ్లల్లోనూ చెప్పారు. ఐశ్వర్య అంటే కిరీటి వాళ్ళ అమ్మా నాన్నలకి చాలా ఇష్టం. పెళ్ళనుకున్నారో లేదో వాళ్ళకి కలిసి వచ్చిందే. కిరీటి అసలు అలాంటి అల్లుడు దొరుకుతాడా అనేంత మంచోడు కిరీటి. దాంతో కాదంటానికి ఏముందే, మానస జితేంద్ర కూడా ఒప్పుకున్నారు. పిల్లకి కట్న కానుకలు వద్దంటే వద్దని వాళ్ళు, మా సరదా కొద్దీ మేము పెట్టాలనుకుంది కాదంటానికి వీల్లేదని వీళ్ళు, మీరు పెట్టుకుంటే మెమ్మాయికి పెట్టుకోండి మేము అడ్డం రామని వాళ్ళు, ఫైనల్గా నాకేమీ వద్దు తమ్ముడికే ఉంచేసేయండి అని పిల్ల. మొత్తానికి ఇక ఏదో కొద్దిపాటిదే పెట్టాం కదా అని చెప్పి పెట్టినట్టుగా పిల్లకి ఒక 1/4 వాటా ఆస్తిలోంచి రాసి పిల్లకి నగలవి చేయించారు. పెళ్ళి మాత్రం పిల్లదే. ఆ అత్తారింటి వాళ్ళు చేస్తామని వాళ్ళు, మేమే చేసుకుంటామని వీళ్ళు. మొత్తానికి గ్రాండ్గా ఒకళ్ళు పెళ్లి చేస్తే అంతకు మించిన గ్రాండ్గా ఒకళ్ళు రిసెప్షనును సత్యనారాయణ వ్రతం ఏమీ తగ్గకుండా చేశారు. హనీమూన్కి వెళ్ళొచ్చారు కూతురు అల్లుడు. ఆ తర్వాత చాలా రొమాంటిక్గా ఉండేవాళ్ళు కూతురు అల్లుడు. అక్కా బావని అలా చూసి అభిమన్యు అలాగే చూస్తుంటే ఏంట్రా అని కిరీట్ అంటే, ఏం లేదు బావా, అక్కంత కోపిష్టిది కూడా నిన్నెంత ప్రేమించేలా చేసుకున్నావు ఎలాగా అని, రేపు నువ్వు ఒక అమ్మాయిని ప్రేమిస్తావుగా నీకు తెలుస్తుందిలే అన్నాడు కిరీటి. ఎక్కడ బావా, ఎప్పటి నుంచి నేను 6th క్లాసుకు వచ్చిన దగ్గర నుంచి అనుకుంటున్నా, ఒక్కతి సరైంది దొరకదే, అమ్మలా అక్కలా ఒక్కతి ఉండదే. ఒరే, ఎవరు మనకి వీళ్ళు కరెక్ట్ అని మనం కాదు డిసైడ్ చేయాల్సిందే. మన రాతలో ఒకళ్ళని బ్రహ్మదేవుడు గట్టిగా చెక్కేస్తాడు. మామయ్యకి అత్తయ్యలాగా, అలాగే నాకు మీ అక్కలాగా అలా చెప్తావే అల్లుడు
అదృష్టం ఉండాలని చెప్పు అన్నాడు జితేంద్ర. అంటే నాకు లేదా అది అన్నాడు అభిమన్యు. దాంతో మేనత్తలు మేనమామలు చుట్టాలందరూ వచ్చి అంతేగా మరి ఆ అదృష్టం తన్నుకొచ్చే రోజు వస్తే అమ్మాయి వచ్చేస్తుందిలేరా అని ఏడిపించారు. ఆ తర్వాత ఐశ్వర్య వాళ్ళు వెళ్తున్నప్పుడు పార్టీ ఇచ్చుకొని అందరికీ వీడ్కోలు చెప్పుకొని ఫారిన్ వెళ్ళిపోయి అక్కడ ఎంఎస్ చేసుకుని అక్కడే జాబుల్లో జాయిన్ అయిపోయారు. అక్కడేమి వాళ్ళు పర్మనెంట్గా ఉండటానికి వెళ్ళలేదు. కిరీటికి అదొక చిన్న డ్రీమ్ సరదా. దాంతో ఇక్కడికి వచ్చాక బిజినెస్ పెట్టుకుందో కానీ రే అని వాళ్ళ నాన్న అంటే, నాన్న ఒక్క 10 years ఎంజాయ్ చేసిరాని, అప్పుడు దాకా నేను పిల్లల్ని కూడా కన్నయ్యా బాబు అని చెప్పి మరీ వెళ్ళాడు. ఆ తర్వాత జాగ్రత్తమ్మ అనే కూతుర్ని వీడ్కోలిచ్చి పంపారే తప్ప అల్లుళ్ళ లాంటి మంచి మనిషి ఉన్నప్పుడు జాగ్రత్తలు కూడా ఏమీ చెప్పలా. అక్కడికి వెళ్ళాక హ్యాపీగా వాళ్ళ లైఫ్ వాళ్ళ గోలల్లో వాళ్ళు పడిపోయారు. కూతురు ఎప్పుడంటే అప్పుడు చిటికంతలో వచ్చి వాలిపోయేది. పేరుకి అమెరికాలో ఉండటమే తప్ప ఎప్పుడు చూడాలనిపిస్తే అప్పుడు మన ఎర్ర బస్సు ఎక్కినట్టే ఎయిర్ బస్సు ఎక్కి వచ్చేసేది. టికెట్ల డబ్బులకి ఏమన్నా కొదవా. వీళ్ళు మాత్రం ఎప్పుడు అమెరికా వెళ్ళేవాళ్ళు కాదు. తమ్ముణ్ణి రమ్మనమని పిలిపించి అమెరికా అంతా చూపించి పంపించారు. అభిమన్యుకి ఇన్ని గిఫ్ట్లు ఇచ్చి కావలసినవన్నీ షాపింగ్ చేయించే మధ్యలో మాత్రం ఐశ్వర్య వాళ్ళ అత్తామామ 2-3 సార్లు అమెరికాకి వెళ్ళొచ్చారు. ఐశ్వర్య వెళ్ళి కూడా అప్పుడే 5 సంవత్సరాల కాలం అయిపోయింది. అభిది ఈలోపు బీటెక్ ఎంటెక్ కంప్లీట్ అయిపోయింది. ఇక పిల్లాడిని జితేంద్ర ఏరా బిజినెస్ పెట్టుకుంటావా అని అడిగాడు. బావ వచ్చాక బిజినెస్ గురించి ఆలోచించొచ్చులే డాడీ, నేను ఆల్రెడీ జాబ్కి అప్లై చేశాను, ఫలానా కంపెనీలో నాకు జాబ్ వచ్చింది, హైయెస్ట్ ప్యాకేజు, ఇదే ఊరు, మిమ్మల్ని వదిలిపెట్టి నాకు వెళ్ళాలనిపించట్లేదు అంటే, ఏరా ఎవరూ దొరకలేదా లవ్ చేయటానికి ఇప్పటిదాకా అని అడిగాడు కిరీటి. ఎక్కడ బావా, అన్నీ తేడాగానే ఉన్నాయి, బీటెక్లో ఎంటెక్లో ఒక్కటి నాకు కరెక్ట్ అనిపించలేదే, అమ్మలా అక్కలా ఒక్కళ్ళు అనిపించలేదే, చివరికి మన చుట్టాల్లాగా కూడా అనిపించలేదు అన్న మాటకే జాబ్లో దొరుకుతారేమో ట్రై చేయలేరా అన్నాడు. అయితే జాబ్కు వెళ్ళిన తర్వాత కూడా ఒక్కళ్ళు కూడా నచ్చలేదు అభికే. అయితే ఆ తరువాత ఇక పిల్లాడికి వయసు వచ్చేస్తోంది. ఉద్యోగంలో చేరి కూడా కొడుకు 2 సంవత్సరాలు, ఇంకా పెళ్లి చేయకపోతే ఏం సంస్కారం అదే. దాంతో ఒక రోజున మానస జితేంద్ర పిలిచి, నాన్న సంబంధాలు చూడమంటావా అని అడిగితే, అరేంజ్డ్ మ్యారేజా మన లవ్ డ్రీమ్స్ అన్న తర్వాత దానికి కిరీటి ఐశ్వర్య, చూడరా ప్రేమ అనేది పెళ్ళికి ముందు ఉంటేనే అది ప్రేమ అని కాదు, పెళ్ళైన తరువాత కూడా భార్యను ప్రేమించవచ్చు. అయినా ఎంగేజ్మెంట్కి పెళ్ళికి గ్యాప్ ఉంటుంది కదా బోయ్, అప్పుడు లవ్ చేయొచ్చు కదా. అలా కాకపోతే పెళ్ళైన తర్వాత నీ భార్యను లైఫ్ లాంగ్ లవ్ చేసుకో, అప్పుడు తను నా వైఫ్ అయిపోద్దిగా బావా. కాదనుకో, కాసేపు ఏదో ఫార్మాలిటీకి పెద్దల కోసం కట్టాననుకోరా తాళి, సొసైటల్ నామిన్స్ కోసం అనేసుకో అని చెప్తే, అంతేనంటావా, అంతే కదా మరి అన్న తర్వాత జితేంద్ర కూడా ఆ మాటకి, చూడు నాన్న, అందరికీ ప్రేమలు అంటే అందరూ మనకి పెళ్ళికి ముందే దొరకాలని లేదు, పెళ్ళైన తర్వాత మన లైఫ్లోకి వచ్చిన అమ్మాయిని కూడా మనం ప్రేమించాలి, జీవితాంతం చచ్చే వరకు ప్రాణానికి ప్రాణంలా ఆరాధించాలి, మనలో వాళ్ళని కలిపేసుకొని వాళ్ళు వేరు కాదన్నట్టుగా చూసుకోవాలి. ఇప్పుడు చూడు, మీ అమ్మది నాది 5 ఏళ్ల పరిచయం, స్నేహం, ప్రేమ, మేమిద్దరం ప్రేమించుకున్నాం అనేదానికన్నా స్నేహితులుగా ఎక్కువ ఉన్నాం కాబట్టే ఎంతవరకు ఏ విషయం వచ్చినా 4 గోడల మధ్య కూర్చుని మాట్లాడుకోవటం తప్ప హాల్లో వరకు కూడా ఏ విషయాలు రావు. మా మధ్య మనస్పర్ధలు లేవు, ఒకళ్ళనొకళ్ళని తిప్పుకోవటం, మాట అనుకోవటం లేదు. 2 కుటుంబాల మధ్య ఈ రోజుకి డిస్టర్బెన్సులు లేవు. ఎంతకాలం మేము అన్యోన్యంగా ఉన్నామంటే ఆ తర్వాత కూడా మీ అమ్మని నేను, నన్ను మీ అమ్మ నమ్మకంతో ప్రేమతో ఒకళ్ళతో ఒకళ్ళం కలిసి ఉండబట్టే కదా నాన్న అని చెప్తే, సరేనని చుట్టాలు బంధువులు కూడా అభికి అదే చెప్పారు. దాంతో సరేలే అని అనుకుంటూ ఉండగానే కాలేజీలో ఎంతో క్లోజ్గా ఉన్న తన ఫ్రెండ్స్ ఇద్దరు బీభత్సంగా ప్రేమించుకున్నారు 6 సంవత్సరాలు. ఆ తర్వాత కాలేజ్ అయిపోగానే ఇంట్లో నుంచి వెళ్ళిపోయి మరీ పెద్దల్ని ఎదిరించి లేచిపోయి పెళ్లి చేసుకున్నారు. వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉంటున్నారులే అనుకున్నాడు అభి. వాళ్ళిద్దరికీ ఒక బేబీ కూడా. అయితే అలాంటి వాళ్ళు టర్మ్స్ అండ్ కండిషన్స్ కుదరలేదు అని ఒక చిన్న రీజన్తో పిల్లని నాకొద్దంటే నాకొద్దు అనుకొని ఇద్దరూ కలిసి ఒక ఆర్ఫన్లో పడేసి వాడు అమెరికా వెళ్ళిపోయి తను ఇంకో కంట్రీలో ఉండే అబ్బాయిని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయారు డివోర్స్ తీసుకుని. దానికన్నా అమ్మా నాన్నలు చెప్పిన పద్ధతే బెటర్ ఏమో కదా అనుకున్నాడు
అన్నాడు అభయ్. సంబంధాలు చూడండి, కాకపోతే అమ్మలా ఉండే అమ్మాయిని చూడవా నాన్న అని అడిగితే అలాగే తప్పకుండా వెతుకుదాం అని మొత్తానికి వాళ్ళు జల్లెడ పట్టి 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 ఒక సంబంధం వెతుక్కుందాంలే అని అనుకునేలోపు అల్లుడు కిరీటి ఫ్యామిలీ వాళ్ళు మాకు తెలిసిన ఒక పెళ్ళుంది, మాకు వాళ్ళు దూరపు బంధువులు, కిరీటికి చెల్లెలు వరుస అవుద్దే, అమ్మాయి పేరు భానుమతి, పిల్ల బీటెక్ వరకు చదువుకుందే, ఎక్కడో జాబ్ కూడా చేస్తుందని విన్నాం, ఆ మధ్య పెళ్ళికి వెళ్ళినప్పుడు చూసాం, నాకు తెలియకుండా ఎవరే అని అడిగాడు కిరీటి. నీ చిన్నప్పుడులే మనకి దూరపు కాలు విడిచిన వేలు విడిచిన బీరకాయ పీసు సుట్టరేకంలే, ఇప్పుడు అవన్నీ ఎందుకు కలుపుకొస్తున్నారమ్మా మీరు, అదేమన్నమాటరా పెళ్ళి కావాల్సిన పిల్లోడున్నాడు అంటే పిల్లుందంటే చెప్తే తప్ప అన్న తర్వాత అది కాదత్తయ్య, ఏదైనా తేడా వస్తే ఎందుకు వస్తుందమ్మా, మేము లేము, మా ప్రాణం అడ్డేస్తాం, మేమన్నీ పర్సనల్గా కనుక్కోము అని ఇక పెళ్లి చూపులకు ముందే మేమన్నీ పర్సనల్గా ఎంక్వైరీ తీసామంటే కరెక్టేనా అన్నాడు కిరీటే. 100కి 200% క్లారిటీతో కరెక్ట్ ఉంది సంబంధం, నువ్వు అస్సలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అని చెప్పారు కిరీటి వాళ్ళ అమ్మ నాన్న. దాంతో వాళ్ళంతా ఇన్సూరెన్స్ ఇచ్చారంటే నిజంగా పిల్ల ఎంత మంచిదో అనుకుంటారు కదా వీళ్ళు సహజంగానే, అలాగే వీళ్ళు కూడా అనుకున్నారు. ఆ తర్వాత పెళ్లి చూపులకి ఏర్పాటు చేస్తే చూడటానికి అమ్మాయి సింపుల్గా ఉంది, మినిమల్ జ్యువెలరీ వేసుకుందే, చుడీదార్ వేసుకుని వచ్చింది, పిల్ల చదువుకుందే, ఉద్యోగం చేస్తుంది, సంస్కారం ఉన్న ఫ్యామిలీ. వాళ్ళమ్మ నాన్న అసలు ఎప్పుడెప్పుడు అభిని అల్లుడిని చేసేసుకుందామా అని ఉవ్విళ్ళూరిపోతున్నట్టే కనిపించారు. వంగి వంగి దండాలు పెడుతూ అసలు వీళ్ళ చుట్టూ బెల్లం చుట్టూ ఈగలు తిరిగినట్టు తిరుగుతున్నారు వాళ్ళైతే. దాంతో అమ్మాయితో మాట్లాడాలన్నాడు అభయ్. మాట్లాడాలన్న తర్వాత నాకు ఇలా లవ్ డ్రీమ్స్ ఉన్నాయని లవ్ మ్యారేజ్ చేసుకుందాం అనుకున్నానని, అయితే ఇలా అరేంజ్డ్ మ్యారేజ్ అయిపోయిందని, నేను నీకు నచ్చానా అని ఇష్టపడే పెళ్లి చేసుకుంటున్నావా అని అడిగాడు అభయ్. మీరు నాకు ఫోటోలోనే చాలా నచ్చారండి, నేను మిమ్మల్ని ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకుంటున్నాను అని చెప్పింది భాను. ఆ తర్వాత ఇక ఎప్పుడు ఫోన్ చేసి ఫోన్ మాట్లాడదామన్నా కూడా అమ్మ వస్తోందని, నాన్న పిలుస్తున్నాడని, లేదంటే పక్కింటి పిన్నిగారు వచ్చిందని, మా చుట్టాలు వచ్చారని, ఇలా ఒక్క నిమిషం మాట్లాడంగానే రొమాంటిక్ టాక్స్ ఏదన్నా మాట్లాడదామంటే కాల్ కట్ చేసేది భాను. బావతో చెప్తే కొంతమంది ఆడపిల్లలకి రకరకాల ఫియర్స్ ఉంటాయి లేరా, పెళ్లి కాకముందు నీతో క్లోజ్గా ఉంటే తాళి మెల్లో పడే వరకు ఒకవేళ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమన్నా రిస్ట్రిక్టెడ్ ఏమో మనకి తెలుసా ఏంటి, కొంతమంది పేరెంట్స్ స్ట్రిక్ట్గా ఉంటారు కదరా అని చెప్తే అంతేనంటావా బావా అన్నాడు అభి. ఆ తర్వాత ఇక ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఎంగేజ్మెంట్కి ముందే తను ప్రపోజ్ చేయాలనుకొని ఉంగరం తీసుకొని ఎంగేజ్మెంట్ ముందు రోజున ప్రపోజ్ చేస్తే భాను మనది అరేంజ్డ్ మ్యారేజ్ అయితే లవ్ ప్రపోజ్ చేయటం ఏంటి, మరి నా డ్రీమ్స్ అని ఐ లవ్ యూ అని చెప్పాడు. చెప్తే సరే అందే. సరే ఏంటి ఐ లవ్ యూ టూ చెప్పు, అదే అదే సరే అంటున్నాగా అందే. ఏంటో నువ్వేంటో నీ ఇదేంటో నాకు అర్థమైనట్టే ఇలా ఉంటే నువ్వు అన్నాడు. ఆ తర్వాత ఇక ఎంగేజ్మెంట్కి పెళ్ళికి ఉంది ఒక్క నెల. ఆ ఒక్క నెలలో షాపింగులని అయ్యని ఈయని అవే సరిపోయినాయి. ఆ తర్వాత పెళ్ళి చాలా ధూమ్ధామ్గా, ఒకే ఒక్క కొడుకు కాబట్టి చాలా గ్రాండ్గా పెళ్లి జరిపించారు. కోడలికి భారీ ఎత్తున ఈ నగలున్నాయి, ఈ నగలు లేవు అనకుండా మానస ఒళ్ళంతా నింపేసి సెట్లుగా ప్రతి చీర మీదకి మ్యాచింగ్ చెప్పులు డ్రెస్సులు ఇవన్నీ కొనిచ్చింది. ఇక కొడుకు అలా పెళ్ళయిందో లేదో జితేంద్ర మీ ఫస్ట్ నైట్ కూడా మీకని తీసుకున్న ఫ్లాట్లోనే మీకు ప్రైవసీ కావాలి మీకా డాడీ అన్నాడు అభయ్. అంటే ఇద్దరికీను అని మేము సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసుకోవాలి కదరా, కొంపదీసి చెల్లినో తమ్మున్నో ప్లాన్ చేస్తున్నారా అంటే వేస్తాను వేద్దవ్వా అంది మానస. అన్న తర్వాత కొడుక్కి కొత్త ఫ్లాటు విత్ ఫర్నిషింగ్తో ఉన్నదే కీసు ఇచ్చే అక్కడ పని వాళ్ళను కూడా అపాయింట్ చేసాం, హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేయండి, ఆల్ ద బెస్ట్ అని. ఐశ్వర్య కిరీటి అయితే హనీమూన్ టికెట్లు డైరెక్ట్గా ది బెస్ట్ ప్లేసెస్ ఎక్కడుంటాయో వాటికి సంబంధించినవి ఫస్ట్ ఒరే ఇక్కడ కంగారు పడి మీరు శోభనాలు చేసుకోబాకండే, ఎంత బెస్ట్ ప్లేసులు వెతికిచ్చానో తెలుసా మీ బావతో, మీ బావ చేతుల మీదుగా ఇచ్చారంటే రొమాంటిక్గా మీరు లైఫ్ లాంగ్ కలిసి ఉంటారు,
ఫస్ట్ టైం నేను చెప్పిన చోటే కలవాలిరా మీరు, నేనిచ్చిన టికెట్లతోనే కలిశారనే తృప్తి నాకు ఉండాలి తెలుసా, మంచి పిల్లలు పుట్టాలిరా రేపు మీకు అంది ఐశ్వర్య. అలాగేనా నవ్వి చాలా గ్రాండ్గా గృహప్రవేశం వేడుక అయిపోయిన తర్వాత హనీమూన్కి బయలుదేరి వెళ్ళారు. అక్క బుక్ చేసిన ప్లేసు నిజంగా ఎంత రొమాంటిక్గా ఉందంటే మన్మధుడు రతీదేవి కలిసే ప్రదేశం ఎలా ఉంటుందో తెలియదు కానీ అంత బ్రహ్మాండంగా ఉంది ఆ ప్లేసు. అక్క బావ అమెరికా వెళ్ళిపోతూ కాల్ చేసి బాయ్ బాయ్ అని చెప్పి ఎంజాయ్ అని చెప్పారు. అమ్మా నాన్న మధ్యలో ఫోన్ చేస్తే కాళ్ళు ఇరక్కొడతాం, హ్యాపీగా ఉండండి, వెంటనే పిల్లలొద్దు, ప్లాన్ చేసుకోండి అని చెప్పి ఫోన్ పెట్టేశారు. ఆ తర్వాత ఫస్ట్ నైట్ కోసమని రూమ్ అంతా చాలా స్పెషల్గా డెకరేట్ చేశారు. భాను ఫ్రెష్ అయ్యి వచ్చింది, రెడీ అయింది. అభి కూడా రెడీ అయ్యాడు. అయిన తర్వాత భానుని వెనక నుంచి వెళ్ళి కౌగిలించుకొని మెడ దగ్గర ముద్దు పెట్టబోతే అభిని వెనక్కి తోసేసింది. ఏమైంది అన్నాడు. మనిద్దరికీ అంతకుముందు పరిచయం లేదు, నాకు మీరేంటో మీకు నేనేంటో ఏం తెలుసండి, మనిద్దరం ముందు ఒకళ్ళ గురించి ఒకళ్ళని తెలుసుకుందాం, ముందు ఫ్రెండ్లీగా ఉందాం, కొంత టైం తీసుకుందాం, ఆ తర్వాత మనం ఇంకా అన్నాడు. ఇంకా ఏంటండి, ఆ తర్వాత భార్యాభర్తలుగా ఒకళ్ళతో ఒకళ్ళం క్లోజ్ అవుదాం, ఇదంతా అయ్యేపాటికి ఎంత టైం పట్టుద్దే, ఏమే ఉసే ఏంటి, నన్ను మర్యాదగా పిలవాలి కదా, నాకు పేరుంది కదా, అది కాదు భాను, భాను కాదు ముద్దు పేరుతో పిలిచేంత చనువు మన మధ్య లేదు కదా, భానుమతి అంటే నేను నిన్నేమే ఉసే అనకూడదా, అంటే ప్రేమ వస్తే భార్యాభర్తలు ఒకళ్ళనొకళ్ళు ఒరే అని ఏమే అని అనుకుంటారు కదా, మా అక్క బావ, మా అమ్మ నాన్న, మా అత్తలు పిన్నులు బాబాయిలు, చివరికి అక్క వాళ్ళ అత్త మావయ్య, మీ అమ్మ నాన్న కూడా అనుకుంటారు కదా, ఒకళ్ళ సంగతి నాకెందుకు, నేను మన గురించి చెప్పాను, నాకు అతి చనువు నచ్చదు, ఇఫ్ యూ డోంట్ మైండ్ నాకు నిద్ర వస్తుంది అని వెళ్ళి పడుకుంది. ఏంటి ఇలా మాట్లాడింది అనుకున్నా, కొంతమంది అమ్మాయిలకి సెక్షువల్ ఫియర్స్ ఉంటాయి అనే దాంతో చదువుకొని సంస్కారం ఉంది కాబట్టి ఏం మాట్లాడలేదు. ఆ హనీమూన్ అలా కడిగిపోయింది. ఏరా ఎంజాయ్ చేశారా, నచ్చాయా ప్లేసెస్ అని ఐశ్వర్య అడిగితే అక్క బాధపడుద్దేమోనని బ్రహ్మాండంగా బాగా అని చెప్పాడు అభే. ఆ తర్వాత ఇంటికి తిరిగి వచ్చాక అమ్మా నాన్నలకు కనపడి ఇక తమ ఫ్లాట్కి వెళ్ళిపోయారు. తమ ఫ్లాట్కి వెళ్ళిపోయాక భార్యకి దగ్గర అవ్వాలని చాలా ట్రై చేసేవాడు అభే. అన్లిమిటెడ్ ఏటీఎం కార్డు చేతికిచ్చాడు. అది కాక ఆమెని జాబ్ మానేసింది భానుమతి. ఎందుకు ఇంట్లో ఉంటున్నావని అడిగేవాడు కాదు. షాపింగ్కి తీసుకెళ్లేవాడు, కావలసినవన్నీ కొనిపెట్టేవాడు, సినిమాలకు తీసుకెళ్లేవాడు, లంచ్లకి, డిన్నర్లకి, రెస్టారెంట్లకి, గుడికి, అసలు ప్రతిరోజు ఎక్కడో చోట తీసుకెళ్లేవాడు. ఇంట్లో వంటమ్మాయి దగ్గర నుంచి పని వాళ్ళందరూ ఉన్నారు. ఇంత పని కూడా చేసే పని లేదు భాను. ఇక స్పెషల్గా భాను కోసమని అత్తామామలు ఒక కారు కొని మరి, నువ్వు లేనప్పుడు కోడలు ఎక్కడికన్నా వెళ్ళాలంటే కారు ఉండొద్దట అని గిఫ్ట్ కూడా ఇచ్చారు. వీళ్ళు హనీమూన్కి వెళ్ళొచ్చిన తర్వాత అసలు దేనికి లోటు లేదు. భానుమతి ఫ్యామిలీ బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, కానీ కట్న కానుకలు తీసుకోలేదు వీళ్ళు. దానికి తోడు అంత బ్రహ్మాండంగా చూసుకునేవాళ్ళు. అభి భానుకి దగ్గర కావాలని చాలా ట్రై చేసి భానుమతి పుట్టినరోజు వస్తే ఎవ్వరూ సెలబ్రేట్ చేయనంత గ్రాండ్గా ఇన్ని సంవత్సరాలు తన లైఫ్లో లేడని ప్రతి పుట్టినరోజు గుర్తుపెట్టుకొని పుట్టిన దగ్గర నుంచి ఇప్పటిదాకా ఇన్ని సంవత్సరాల పుట్టినరోజులు చేసుకొచ్చాడు. అంతా ప్రేమగా చూసుకునేవాడు. ఆఫీస్ నుంచే ఎంత బిజీగా ఉన్నా మెసేజ్లు చేసేవాడు, ఫోన్లు చేసేవాడు, వీడియో కాల్ చేసేవాడు, అత్త మావలు ఫోన్ చేసి పలకరించేవాళ్ళు, అమెరికా నుంచి ఐశ్వర్య కిరీటి ఫోన్ చేసేవాళ్ళు. ఇక చాలా హ్యాపీగా చూసుకునేవాళ్ళు. ఇలా 1 year గడిచిపోయింది. ఫస్ట్ యానివర్సరీ కూడా దగ్గరకు వచ్చేసింది. అయితే ఇంకా ఎంతకాలం మన మధ్య ఈ దూరం అంటే, ఇలా బాలేదా అంది భాను. అది కాదు భానుమతి, నేననేది ఇలా ఇంకెంతకాలమా అని. భార్యాభర్తలు అన్న తర్వాత ప్రేమ అనేది ఉంటుంది కదా ఇద్దరి మధ్య. నేను పెళ్లి గురించి ప్రేమ గురించి ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాననే పెళ్లికి ముందే నీకు చెప్పాను కదా అంటే అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది. బహుశా మౌనం అర్ధాంగీకారమేమో. ఆడవాళ్ళ మాటలకి అర్థాలే వేరు కదా, వాళ్ళ మౌనాన్ని కూడా అర్థం చేసుకోవాలేమోననుకొని భానుమతి బయట షాపింగ్కి వెళ్ళేలోపు ఈవెంట్ వాళ్ళని పిలిపించి బెడ్రూమ్ అంతా ఫస్ట్ నైట్ అరేంజ్మెంట్స్ ఓ రేంజ్లో చేయించాడు అభే. ఇక ట్రిప్పులకి వెళ్తే మనకెటు కలిసి రాలేదు కాబట్టి ఈసారి ఇంట్లోనే ఫస్ట్ నైట్ అనుకొని ఒక 3 రోజులకి లీవ్ కూడా అప్లై చేసుకున్నాడు ఆఫీసులో.
బయటికి వెళ్ళొచ్చింది భానుమతి. సర్ప్రైజ్గా కళ్ళు మూసి బ్లైండ్ ఫోల్డ్స్ కట్టి బెడ్రూమ్లోకి తీసుకెళ్ళి ఆమెను గట్టిగా కౌగిలించుకొని పెదవుల మీద ముద్దు పెట్టాడు. అంతే, బ్లైండ్ ఫోల్డ్స్ తీసి పెళ్ళుమని లాగి ఒక్కటి తీస్తే వెళ్ళి మంచం మీద పడ్డాడు. షర్టు పట్టుకొని పటా 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 దవడలు వాయించేసి, మనిషివా పశువా నువ్వు? దీనికోసమే పెళ్లి చేసుకున్నావా ఏంటిది? రోగ్లా రాస్కెల్లా, అసలు కొంచెమైనా సెన్స్ ఉండాలి నీకు. యూ స్టూపిడ్ ఈడియట్ స్కౌండ్రల్. నిన్ను ఉమనైజర్ అంటారో ఏంటి? ఆడవాళ్ళ మీద పడి నువ్వు బిహేవ్ చేయటం? ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా నీకు? నేనెవరో తెలుస్తుందా నీకు? ఐఎమ్ యువర్ హస్బెండ్. నేనేం తప్పు చేశానని నువ్వు ఇప్పుడు అంతా ఓవర్గా రియాక్ట్ అవుతున్నావు? అసలు ఎందుకు నువ్వు అలా చేస్తున్నావు? ఈరోజు మన మ్యారేజ్ యానివర్సరీ. నీకు గుర్తుందో గుర్తులేదో నాకు తెలియదు. మార్నింగ్ నుండి కనీసం నువ్వు విష్ కూడా చేయలేదు. నేను మ్యారేజ్ యానివర్సరీ అని నీకోసం బట్టలు కొన్నాను. గుడికి వెళ్దామని ఇందాక నుంచి ఎదురు చూశాను. నువ్వు రాకపోయినా కేక్ తెప్పించి ఈరోజు మనం హ్యాపీగా కలుద్దామని రూమ్ డెకరేట్ చేశాను. ఏమైంది అన్నాడు. నాకు ఇష్టం లేదు అంది. పోనీ అక్కడికి కూడా ఎంత తమాయించుకున్నాడంటే తాను అభే ప్రేమే కావాలి, ప్రేమే కావాలి, ఎవరిని మిస్అండర్స్టాండ్ చేసుకోకూడదు. నాన్న చెప్పాడుగా ప్రేమలో నమ్మకం ఉండాలనే, అక్కా బావ చెప్పారుగా ప్రేమంటే ఒకళ్ళని ఒకళ్ళు ఆరాధించుకోవటం, అర్థం చేసుకోవటం అనే. దాంతో ఏదైనా సెక్షువల్ ప్రాబ్లమా? డాక్టర్ దగ్గరికి వెళ్దామా? పోనీ నీకేదైనా పర్సనల్గా ఇంటర్నల్ ప్రాబ్లమా? చూపించుకుందు కానీ టైం తీసుకుంటాను నేను అంటే, నేను ఫిజికల్లీ మెంటల్లీ అన్ని విధాల పర్ఫెక్ట్ అమ్మాయినే. నువ్వెవరి దగ్గరికి తీసుకెళ్ళక్కర్లేదు. నేను కరెక్ట్గానే ఉన్నాను. మరి ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ముట్టుకొనివ్వకపోతే దానికి కారణం ఆ అబ్బాయి అంటే తనకి అసహ్యమని, ఇష్టం లేదని. వాట్ అన్నాడు. అవును, నువ్వంటే నాకు ఇష్టం లేదు, నువ్వంటే నాకు అసహ్యం, నువ్వు నన్ను ముట్టుకుంటేనే నాకు జుగుప్సగా ఉంది. మరి అలాంటప్పుడు ఎందుకు పెళ్లి చేసుకున్నావు? బుద్ధి లేక మా అమ్మ నాన్న చస్తామన్నారని, నిన్ను పెళ్లి చేసుకోపోతే మా అమ్మ నాన్న పోతామని నన్ను భయపెట్టారు. కాబట్టి నేను ఆల్రెడీ ధనుష్ని ప్రేమించి అతనికి నేను మనసా వాచా కర్మణ నా మనసుని శరీరాన్ని కూడా 1 కాదు 2 కాదు, ఇంటర్మీడియట్ నుండి బీటెక్ వరకు, తర్వాత 2 ఏళ్ళు జాబ్ చేస్తూ అన్ని సంవత్సరాలు అతనితో పంచుకున్నాను. 4 టైమ్స్ అబార్ట్ కూడా చేయించుకున్నాను. ఏం తెలుసు నీకు? నా ఒంటి మీద ఎన్ని పుట్టుమచ్చలు ఉన్నాయో కూడా తనకి తెలుసు. కాకపోతే నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటే మా అమ్మ నాన్నలు ధనుష్ వాళ్ళకి మీకున్నంత ఆస్తి లేదు. పైగా వాళ్ళ అమ్మ నాన్నలతో నేను కలిసి ఉండాలి. వాళ్ళ అన్నా వదినలు అదే ఇంట్లో ఉంటారు. ధనుష్కి 2 అక్కలు పెళ్లి చేసుకొని వాళ్ళు కూడా అదే ఇంట్లో మొగుళ్ళతో కాపురాలు పెట్టారు. వాళ్ళ పిల్లలు, ఒక తమ్ముడు ఒక చెల్లెలు. వాళ్ళ చదువుల బాధ్యతలు ఉన్నాయి. నేను అక్కడికి వెళ్తే ఉద్యోగం చెయ్యాలి. పైగా వాళ్ళు కట్నం ఎక్స్పెక్ట్ చేశారు. దాంతో మా అమ్మ నాన్న అప్పుడే వచ్చిన మీ సంబంధాన్నే చూసి ఎగిరి గంతేశారు. మీ సంబంధం ఎక్కడ చేజారిపోద్దోనని భయపడిపోయారు. చచ్చిపోతామని నన్ను బ్లాక్మెయిల్ చేశారు, భయపెట్టారు. అమ్మా నాన్నలు ఒకవైపు, తను ఒకవైపు, ఎటు తేల్చుకోలేకపోయాను. మా నాన్న పురుగుల మందు తాగేశాడు. దాంతో తనకన్నా ఆ క్షణం అమ్మా నాన్నలే ముఖ్యమనిపించింది. నీతో పెళ్ళికి ఓకే చెప్పాను, అతనికి బ్రేకప్ చెప్పాను. అతను చాలా బాధపడ్డాడు. మన ఇన్ని సంవత్సరాల ప్రేమనే ఎలా తుంచేయగలవన్నాడు. నన్ను మర్చిపోయి వాడితో నువ్వు ఎలా కాపురం చేస్తావన్నాడు. మా అమ్మ నాన్న ఈ విషయం బయటికి రానివద్దన్నారు. నేను నీతో ఎలా అయినా క్లోజ్ అవ్వాలనుకున్నాను, అతని జ్ఞాపకాలు మర్చిపోవాలనుకున్నాను. కానీ నా వల్ల కాలేదు. ఏం చేయమంటావు చెప్పు? అతన్ని ప్రేమించి నీతో శరీరం పంచుకోవటం నా వల్ల కావట్లేదు. ఏం చేయను? నువ్వు అర్థం చేసుకో. నువ్వు ఒక అమ్మాయిని ప్రేమిస్తే నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే నాతో హ్యాపీగా ఉండగలవా నువ్వప్పుడు అని అడిగితే అభి ఏమీ మాట్లాడలేదు. ఇప్పుడు ఈ విషయం అమ్మా నాన్నలతో చెప్తే ఈ సంబంధం చూసింది వాళ్లే కాబట్టి గుండె ముక్కలైపోద్ది. ఇది అరేంజ్డ్ మ్యారేజ్ కాబట్టి అమ్మా నాన్న తట్టుకోలేరు. పోనీ అక్క బావకు చెప్దామా? బావ వాళ్ళ అమ్మా నాన్నే అన్నీ ఎంక్వైరీ చేశామని ఓకే చేసిన సంబంధం కాబట్టి అసలే చిన్న తప్పు కూడా ఊరుకొని అక్క ఎలా చేశారు వాళ్ళ అత్తగారు వాళ్ళు అని తెలిస్తే ఇక అసలు డైరెక్ట్గానే వాళ్ళని ఎలాగైనా మీరు నా తమ్ముడు బ్రతుకు చేయాల్సిందని అడుగుద్దే. అక్కడ అక్క ఇల్లాస్కి అక్కకి మధ్య డిస్టర్బెన్స్లు వస్తాయి. అక్క బావకి మధ్య ప్రాబ్లమ్స్ రావచ్చు. భగవంతుడా ఏం చెయ్యాలి అనే ఇక ఒక వారం రోజుల మౌనం, మాట పలుకు లేదో ఇద్దరి మధ్య కూడా. ఇప్పుడు ఏం చేద్దామంటావు అని అడిగితే
అతన్ని కౌగిలించుకొని మీద పడి ఏడ్చిందే. బాధనంతా అతనికి చెప్పుకుందే. ఇద్దరు ఎలా కలిశారు, ఎలా ఐ లవ్ యూ చెప్పుకున్నారో, ఫస్ట్ టైం ఎక్కడ ఇంటిమేట్ అయ్యారో, నాకే ఈ కర్మ పట్టిందా, ప్రపంచంలో ఏ మొగుడికైనా పట్టిందా ఈ కర్మ అనుకున్నాడు. ఆ తర్వాత మొత్తం విన్నాక కూడా అభి ఒకటే మాట అన్నాడు, ఇప్పుడు అతను నీకోసం వెయిట్ చేస్తున్నాడా? లేదు, వెళ్ళిపోయాడు. అతను ఇప్పుడు అక్కడ ఉండట్లేదు, రూమ్ ఖాళీ చేసేసాడు అని చెప్పిందే. మరి ఇప్పుడు ఏం చేద్దామంటావు అంటే, ఏమో తెలియట్లేదు అందే. అన్న తర్వాత భానుమతిని సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్ళాడు. డాక్టర్లు ఇలాంటివి జరిగినప్పుడు భర్త మోరల్ సపోర్ట్ ఉండాలన్నారు, కొంచెం టైం తీసుకోండి అని చెప్పారు. దాంతో సరే, ఒక మగాడు ఇలాంటి తప్పు చేస్తే ఆడపిల్లలు సర్దుకుపోవటం లేదా? వర్జిన్ కానీ భర్తలతో ఆడపిల్లలు కలిసి ఉండట్లేదా? అలాంటిది ఒక అమ్మాయి తప్పు చేశాను అని నిర్భయంగా చెప్తోంది. పైగా తను చేసిన దాంట్లో తప్పేముంది, కాబోయేవాడు ప్రేమించానని కలిశానని చెప్తోంది. వాళ్ళమ్మ నాన్న చేసిన తప్పుకి తన్నేమనగలను? అలా అని వాళ్ళమ్మ నాన్నలు కూతురికి మంచి భవిష్యత్తు ఇవ్వాలనుకున్నప్పుడు వాళ్ళని మాత్రం ఏమనగలను అనే దాంతో తనే టైం తీసుకుందాం అనుకున్నాడు. అక్కడి నుంచి భానుమతికి దగ్గర అవ్వాలని చాలా ట్రై చేశాడు. షాపింగ్కి తీసుకెళ్తే ఈ షర్ట్ బాగుందా అని అడిగితే, నువ్వు ఇలాంటి షర్టులు సెలెక్ట్ చేసుకుంటావు, నీకో విషయం తెలుసా, ఇదే కలర్ షర్టు సేమ్ ఇదే ప్యాటర్న్లో ఉందే, నా కోసం నేను బాగుంది అన్నాననే కాలేజీలో ప్రతి వారం వేసుకొచ్చేవాడు తెలుసా ధనుష్ అనేసరికి ఆ షర్ట్ అక్కడే వదిలేశాడు. పర్ఫ్యూము నువ్వు కొట్టుకునేదే ధనుష్ కూడా కొట్టుకుంటాడు అందే. అది వదిలేశాడు. చేతిలో చేయి తీసుకొని పట్టుకుంటే ఎన్ని వందల సార్లు ఇలాగే ధనుష్ చేయి పట్టుకునేదాన్నో తెలుసా? భోజనం తినిపిస్తుంటే ధనుష్ నీకు వంటొచ్చు, తనకి వంట రాదు, చేతులు కాల్చేసుకుంటాడు, ఆ చేతుల్ని నేను ముద్దు పెట్టుకుంటాను తెలుసా, అచ్చు ఇలాగే అని చెప్తే నరకం 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 ప్రతి దానికి అతనితో పోల్చేదే. గుండెల మీద పడుకోబెట్టుకున్నా, ఒళ్ళో పడుకోబెట్టుకున్నా, దగ్గరికి తీసుకున్నా రోజు వాడిని గుర్తు చేసుకోవటం, వెక్కి 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 మొగుడు మీద పడి ఏడవటం, అభిని గుండెల మీద గుద్దటం, కొట్టటం, జుట్టు పీకేయటం, ఇంట్లో వస్తువులు పగలగొట్టడం, సోఫాలు కోసేయటం, మంచాలు కోసేయటం, పిల్లోస్ చించేయటం, ఒకవైపు నేను చస్తానంటాం, చెయ్యి కోసేసుకుంటాను కత్తిపెట్టి అంటాం, గోడకేసి తలకాయ కొట్టుకుంటానంటాం, ఆల్అవుట్ తాగేస్తాను, హిట్ తాగేస్తాను, ఇక మార్టిన్ తాగేస్తాను, అవి తింటాను ఇవి తింటాను, పైన నుంచి దూకేస్తాను, నేను ఆ పురుగుల మందు తాగుతా, రైలు కింద పడతా, ఉరేసుకుంటానని ఒక్క క్షణం మనశ్శాంతి లేదు అభికి. ఏంటి నరకం అనిపించిందే. ఆ తర్వాత భానుమతి పుట్టినరోజు 2వ సంవత్సరం వచ్చిందే. చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేద్దాం అనుకున్నాడు. అనుకున్న వాడల్లా భానుమతికి కేక్ తీసుకొచ్చి కేక్ కట్ చేద్దుగాని రా అన్నాడు. తను తెచ్చిన డ్రెస్ వేసుకుంది. కేక్ కట్ చేయించి నోట్లో పెట్టిన తర్వాత అందరూ బర్త్డేకి మేకే విష్ అని ఏదో ఒక నిర్ణయం తీసుకుంటూ ఉంటారు కదా, తీసుకుంటారో, నేను నిన్ను ఒకటి అడగనా అన్నాడు. ఏంటి అందే. నేను ఈ నరకం పడలేను, నేను ఒక అమ్మ అబ్బకే పుట్టాను, నేను పర్ఫెక్ట్ మగాడినే, నువ్వు ఆ రోజు అన్నావు కదా ఏమీ ఉసే అనకూడదు అని. భానుమతి గారు, ఒక విషయం చెప్పనా, నన్ను నేను మార్చుకోవాలి, నీకు దగ్గర అవ్వాలని చాలా ట్రై చేశాను, బట్ నేను ఆ విషయంలో ఫెయిల్ అయిపోయాను. నాకు ప్రేమించే భార్య కావాలి, నన్నుగా అర్థం చేసుకునే భార్య కావాలి. నేను నీ కోసం మారుతూ నీకు నచ్చినట్టుగా ఉంటూ నా అస్తిత్వాన్ని నేను ఈ సంవత్సర కాలంగా కోల్పోయాను. అభి అంటే ఏంటి అసలు? అభి అంటే ఒకప్పుడు అభి లైఫ్లో హ్యాపీనెస్ ఉండేది, సంతోషం ఉండేది, మూవీస్ ఉండేవి, ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, అక్క బావ ఉండేవాళ్ళు, సరదాలు ఉండేవి, షాపింగ్లు ఉండేవి, ట్రిప్పులకి వెళ్ళి వచ్చేవాడిని, అమ్మా నాన్నలతో టైం స్పెండ్ చేసేవాడినే. ఇప్పుడు నా లైఫ్లో ఏముంది? నా వైఫ్ వచ్చిన తర్వాత పోనీ నా వైఫ్ ఉంది అని చెప్పుకోవటానికి నువ్వు ఉన్నావా? నీ ప్రియుడితో నువ్వు అనుభవించిన రాత్రుళ్ళు పగళ్ళు, నువ్వు నాతో చెప్పినవి, నువ్వు అబార్షన్ చేయించుకున్నవి, ఇవి తప్ప ఏమైనా ఉన్నాయా? నువ్వు మారుతావని సంవత్సరం ఎదురు చూశాను, ఇంకా నా వల్ల కాదు. పెళ్ళై సంవత్సరం, ఇప్పుడు ఒక సంవత్సరం, 2 ఏళ్ల కాలం, 24 నెలలు నా జీవితంలో చాలా ఎక్కువ సమయం వృధా చేశానేమో అనిపిస్తుంది. నేను అందుకే ఒక నిర్ణయం తీసుకున్నాను. అతను ఎక్కడున్నాడో కనుక్కొని నిన్ను తీసుకెళ్ళి అతనికి అప్పు చెప్తాను, మీ ఇద్దరు పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండండి, నేను నీకు డివోర్స్ ఇచ్చేస్తాను, నేనే నిన్నెటు తాకలేదు కాబట్టి తాకలేదనే విషయం అతనికి చెప్తాను, సరేనా అన్నాడు. అన్న తర్వాత కాదంటదేమో, వద్దంటదేమో, నువ్వే నాకు కావాలంటదేమో అనేది అభి తాపత్రయం, తపన.
కాసేపు కూర్చుని భానుమతి ఆలోచించుకుందే. ఆ తర్వాత నిజంగానే తీసుకెళ్ళి వదిలిపెడతావా? అంతే. అభికి గుండాగిపోయిందే. ఇది తను ఎక్స్పెక్ట్ చేయని సమాధానం. దాంతో ఇదిగో నువ్వు కట్టిన మంగళసూత్రం తీసేసుకుంటావా? ఇదిగో నువ్వు వేసిన నల్లపూసలు కాళ్ళ మెట్లు అవి ఉంటే తను ఫీల్ అవుతాడో. ఉండు, తను నాకు కొనిపెట్టిన డ్రెస్ ఉంది వేసుకొస్తాననే వేసుకొచ్చింది. పిచ్చోళ్ళలాగా నిలబడి చూస్తూ ఉంటే సరే పద తీసుకెళ్ళి వదిలిపెడతాను అన్నాడు. అన్న తర్వాత సరేనని కారెక్కిందే. ముందు ధనుష్ ఖాళీ చేసిన రూమ్ దగ్గరికి వెళ్ళి అడిగితే ఎక్కడికి వెళ్ళాడో తెలియదు, బహుశా వాళ్ళ ఇంటికి వెళ్ళాడేమో అని చెప్పారు. చెప్తే వాళ్ళ ఇంటి దగ్గరికి అని చెప్పి వెళ్తే వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళు ఇప్పుడు ఇక్కడ ఉండట్లేదమ్మా, వేరే ఊరు వెళ్ళిపోయారు కదా అని చెప్తే ఎక్కడికంటే వాళ్ళ అడ్రస్ ఇచ్చారు. ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో కూడా యాక్టివ్గా ఉండట్లేదు. నా మీద కోపంతో బాధతో నన్ను అన్ఫ్రెండ్ చేసి బ్లాక్ చేశాడు. ఆ తర్వాత నేను వేరే అకౌంట్స్ నుంచి ట్రై చేశాను, కానీ అసలు తను లాస్ట్ పోస్ట్ పెట్టే 2 years దాటిపోయిందే. నా పెళ్ళి అన్నాక నీకు నాకు ఫస్ట్ నైట్ అన్న రోజు ఫోన్ చేసి వెక్కి వెక్కి ఏడ్చాడు. ఆ తర్వాత అతను ఎందులోనూ లేడు అని చెప్పింది భానుమతి. అతని మీద తను చూపిస్తున్న ప్రేమ, తను చూపిస్తున్న కన్సర్న్, ఈ 2 సంవత్సరాలుగా తను అనుభవించిన ప్రత్యక్ష నరకం అభికి కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి. ఆ తర్వాత వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళారు. వెళ్తే ధనుష్ బాబుకి పెళ్ళి కదమ్మా, ఎప్పుడు ఎక్కడా అంటే ఈ రోజేనమ్మా, ఇంకో 2 గంటల్లో పెళ్ళి అని చెప్పారు. అక్కడ వాళ్ళు చెప్పేపాటికి ఫాస్ట్గా పద, తనకు పెళ్ళంట, మనం ఇప్పుడు వెళ్ళి ఆ పెళ్ళి ఆపేయాలి, పద 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 అంది. ఎంత తాపత్రయం. ఇప్పుడు అతను ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోపోతున్నాడంటే నిన్ను మర్చిపోయాడనే కదా, బహుశా ఆ అమ్మాయిని ఇష్టపడుతున్నాడేమో కదా, అతనికి ఇష్టం లేకుండా వాళ్ళ అమ్మ నాన్న సంబంధం కుదిరిచ్చి ఉండరు కదా, ఇప్పుడు వెళ్ళి ఒక అమ్మాయి లైఫ్లో మనం చీకట్లో నింపకూడదేమో కదా అని అభి చెప్తే, ఎవరు చెప్పారు నీకు, నాకు నా లైఫ్ ఇంపార్టెంట్, ఎవడేమైపోతే నాకేంటి, అలా అనుకుంటే నీ లైఫ్ గురించి నేను ఒకప్పుడు ఆలోచించేదాన్ని కదా, అలా నేను ఎప్పుడూ ఎవరి లైఫ్ గురించి ఆలోచించను, నేను నా గురించి మాత్రమే ఆలోచించుకుంటాను, మేమిద్దరం హ్యాపీగా ఉండాలి, మధ్యలో ఎవడు పోతే నాకెందుకు, అది నాకు అనవసరమైన విషయం, పద నువ్వు ముందు అనేసరికి ఇది ఎంత సెల్ఫిష్ది కావాలా అని అప్పుడు దాకా అభికి అర్థం కాలేదు. ఆ తర్వాత పెళ్లి మండపంలోకి వెళ్ళాక కరెక్ట్గా తాళి కట్టబోతున్నాడు ధనుష్. ఆపండి అని పెళ్లి మండపం మీదకి పరిగెత్తుకుంటూ వెళ్ళి ధనుష్ని లేపి నుంచోపెట్టింది భానుమతి. మొహమంతా ముద్దులు పెట్టి లిప్ లాక్ పెట్టేసుకొని హక్ చేసేసుకొని, నేను ఇతన్ని పెళ్లి చేసుకున్నా ఇతన్ని తాకనివ్వలేదు, ఇతను నన్ను ముట్టుకోలేదు, నేను నిన్ను మర్చిపోలేదు, నీ కోసమనే ఇప్పటి వరకు నేను అలాగే ఎదురు చూస్తూ ఉండిపోయాను, ఐ లవ్ యూ, నువ్వు లేనిది నేను బ్రతకలేను, మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం, నేను నిన్ను మర్చిపోయి ఇతనితో హ్యాపీగా ఉండలేకపోతున్నాను, అతనే నన్ను తీసుకొచ్చాడు నీకు అప్పచెప్పటానికి అనేసరికి అక్కడే ఉన్న పెళ్లి కూతురు జలంధర లాగి భానుమతిని దవడ పగిలేలాగా ఒక్కటి తీస్తే వచ్చే అభిమన్యు మీద పడిందే. అదే పెళ్లికి జితేంద్ర మానస ఆఫీసులో పనిచేసే ఒక గవర్నమెంట్ ఆఫీసర్కి అభిమన్యు చిన్నప్పటి నుంచి తెలుసు. అభి పెళ్ళికి కూడా వచ్చాడు ఆయన. వెంటనే ఆయన జితేంద్రకి మానసకి ఫోన్ చేసి జరిగిందంతా చెప్పాడు. ఏంటి మీరు మాట్లాడేది అని వెంటనే అడ్రస్ కనుక్కొని బయలుదేరుతూనే కూతురికి అల్లుడికి ఫోన్ చేసి, కూతురు వెంటనే నేను అమెరికా నుంచి బయలుదేరుతున్నాను, ఈలోపు వీడియో కాల్ ఆన్ చేసి పట్టుకోండి డాడీ మమ్మీ అని చెప్పింది. అల్లుడు తన అమ్మా నాన్నలకు ఫోన్ చేసి ఏం సంబంధం చూశారే మీరు అనేసరికి అట్నుంచి వాళ్ళు కూడా బయలుదేరి పెళ్లి మండపం దగ్గరికి, ఆ పోరంబోకలది ఇలాంటిదని మాకు తెలియదు నాన్న, మరి పర్సనల్ ఎంక్వైరీ చేశామన్నారు కదా అత్తయ్య, అదే మీకే ఒక కొడుకుంటే కిరీటి కాకుండా ఇలాగే చేసేవాళ్ళ, నా విషయంలో అన్నీ చూసుకునే చేశారు కదా, ఓ నా తమ్ముడు మీ కొడుకు కాదని ఇలా చేశారా, మీ కూతురు లాంటిది అన్నారు కదా, మీ కూతురు ఇలాంటివే చేస్తే కప్పిపెట్టి చేసేస్తారా మీరు, అమ్మా అలా మాట్లాడకే అంటే, మరి ఏంటమ్మా మీరు చేసిన పని, ఇప్పుడు వాడి పరువు అన్ని వేల మందిలో అది తీస్తుంటే బరితెగిచ్చి అసలు ఏం చేస్తున్నారే మీరు అన్నాడు కిరీటి. అనేసరికి వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చారు. ఒకవైపున భానుమతి వాళ్ళ అమ్మా నాన్నలకు ఫోన్ చేస్తే వాళ్ళు పరిగెత్తుకుంటూ అక్కడికి బయలుదేరి వచ్చారు. వచ్చేసరికి అప్పటికే ఇక భానుమతి ఈ ధనుష్ని పట్టుకొని, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు నా కోసం ఎదురు చూస్తూ ఉంటావనుకున్నాను, ఏంట్రా ఇలా చేశావు అంటే, అతను నిన్ను మర్చిపోయాడు, అతను 6 నెలలుగా నన్ను ప్రేమిస్తున్నాడు, మాది అరేంజ్డ్ మ్యారేజ్ అయినా కూడా అతనితో పెళ్ళి అనుకున్న తర్వాత నేను అతని మీద చాలా
ఎక్స్పెక్టేషన్స్ పెంచుకున్నాను. అతను నాకు ఐ లవ్ యూ చెప్పాడు, ప్రపోజ్ చేశాడు. నువ్వంటే ఇష్టం ఉంటే గనక, నిన్ను మర్చిపోకపోతే గనక నాకెలా ఐ లవ్ యూ చెప్తాడో, నన్నెలా పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకుంటాడో, నీ గురించి అసలు నా దగ్గర అతను టాపిక్ కూడా ఎత్తలేదు. అయినా నువ్వేం మగాడివిరా, పెళ్ళైన తర్వాత పెళ్ళాన్ని తీసుకొచ్చి వేరే ఒక అమ్మాయి పెళ్లి జరుగుతుంటే ఆ పెళ్ళి ఆపి ఆ అమ్మాయి కాబోయే మొగుడికిచ్చి పెళ్లి చేస్తున్నావంటే అసలు నువ్వు మగాడివేనట్రా అని అడిగింది జలంధర. ఆ మాటకి అభిమన్యు ఏమీ మాట్లాడకుండా నుంచున్నాడు. అక్కడున్న వాళ్ళందరికీ బాధేసిన తర్వాత అతని మనసులో నువ్వు లేవు, అది అబద్ధం, వాడి మనసులో నేనే ఉన్నాను. అసలు ఏ బలవంతంగా ఈ పెళ్ళికి ఒప్పిస్తే చేసుకున్నాడో, నన్ను మర్చిపోతాడా? ఎలా మర్చిపోతాడో? నాతో ఎన్ని సంవత్సరాలు ఫిజికల్ అయ్యాడో తెలుసా? ఎన్ని సంవత్సరాలు మేమిద్దరం మెంటల్లీ ఫిజికల్లీ క్లోజ్గా ఉన్నామో తెలుసా? ఒకళ్ళని విడిచి ఒకళ్ళని ఉండలేకపోయేవాళ్ళం. ఒక రోజులో 1000 కిస్సెస్ పెట్టుకునేవాళ్ళం, దట్టు లిప్ లాక్స్, డీప్ ఫ్రెంచ్ కిస్సులు తెలుసా? మరి అలాంటి వాడు నీతో ఎలా ఉంటాడే? 4 times అబౌట్ చేయించుకున్నాను నేను వాడితో. నీకు తెలుసా? ఏం తెలుసు మా ప్రేమ గురించే? వాడి గుండెల మీద ఇప్పటికి కూడా నా పేరే ఉంటుంది చూడు. ఆ జే అనే అక్షరం ఉండదే, జలంధర, బి అని ఉంటుంది చూడవే, భానుమతి అనే హార్ట్ షేప్లో అని అక్కడ ధనుష్ షర్ట్ లాగేసి చూపించింది భానుమతి. జలంధర, నువ్వు 100 చెప్పు, 1,00,000 చెప్పు, ఏమైనా చెప్పు, ఒకప్పుడు నీతో అతను ఉంటే ఉండుండొచ్చేమో, కానీ అతను నిన్ను కంప్లీట్గా మర్చిపోయాడు. ఇప్పుడు అతని మనసులో నువ్వు లేవు, నేనే ఉన్నాను అంటే లేదు, తనే ఉందే అన్నాడు ధనుష్. అనేసరికి జలంధర బిగుసుకుపోయి నుంచునేపాటికి చెప్పానా నేనే ఉన్నానని అనేసరికి ధనుష్ని షర్టు పట్టుకొని చంపలు వాయించేసింది జలంధర. మరి నన్నెందుకు పెళ్లి చేసుకుంటానన్నావురా? నేనేమైనా నీ మీద మోజుపడ్డానా? నువ్వెవడవనేదైనా 6 monthsకు ముందు నాకు తెలుసా? మీరే వచ్చారు, మీరే సంబంధం అడిగారు, నువ్వే నన్ను ఇష్టపడుతున్నానన్నావు, నువ్వే మీ అమ్మా నాన్నలతో కలిసి మా ఇంటికి సంబంధం అడగటానికి వచ్చానన్నావు. ఆ తర్వాత మీరే మాట్లాడుకున్నారు పెళ్లి గురించే. ఎంగేజ్మెంట్ అప్పుడు నువ్వు చాలా హ్యాపీగా ఉన్నావు, నాకు ప్రపోజ్ చేసావు, ఐ లవ్ యూ చెప్పావు. ఈ రోజు వరకు నేను నీకు ఐ లవ్ యూ టూ చెప్పలా. నేను నీకు పెళ్ళి అయిన తర్వాత మన ఫస్ట్ నైట్ రోజున ఐ లవ్ యూ టూ చెప్పాలనుకున్నాను. మరి దాన్ని మనసులో పెట్టుకొని నన్నెందుకు చేసుకుందాం అనుకున్నావురా? నువ్వు అసలు యూజ్డ్గా అడుగు కదరా. యూజ్డ్ పీస్ అయితే దాన్ని ప్రేమించావని నా దగ్గర ఎందుకు దాసావు? అసలు ఎందుకు నా మనసులో ఎక్స్పెక్టేషన్స్ పెంచావు? నువ్వు బాగుపడతావంట్రా, ఇంతకింత అనుభవించి సర్వనాశనం అయిపోవా నువ్వు? ఇంకా ఆపుతావా జలంధర? నిజం చెప్పాలంటే నిన్ను నేను పెళ్లి చేసుకోవాలి అని అసలు అనుకోలేదు. నిన్నే కాదు, భానును మర్చిపోయి ఎవరిని చేసుకోవాలనుకోలేదు. భాను అభిని పెళ్లి చేసుకున్న తర్వాత కూడా నేను భానుని తీసుకొచ్చేసుకుందామని, ఆ తాళి తెంచి డివోర్స్ ఇప్పించి నేను పెళ్లి చేసుకుందాము అని అనుకుంటూ ఉండగానే భాను నాకు ఫోన్ చేసి వీళ్ళ ఫస్ట్ నైట్కి ముందు ఏడ్చింది. ఆ తర్వాత కూడా నేను తనేదో ఒకరోజు వచ్చుద్దని వెయిట్ చేద్దామని అనుకున్నాను. అయితే ఈలోపు మీ అమ్మగారికి ఇచ్చిన 5 ఎకరాల పొలం అంతకుముందు తొండలు గుడ్లు పెడితే ఎందుకు పనికిరావు అనుకున్నది కాస్త ఎకరం ₹1,00,00,000 వెళ్ళి మిడిల్ క్లాస్లో ఉన్న మీ బతుకులు ఒకసారిగా 10 కోట్ల రూపాయలకి కోటీశ్వర్లు అయిపోయారు మీరు. ఆ తర్వాత మీ నాన్నకు అనుకోకుండా ఎప్పటి నుంచో కోర్టులో వేసిన ఆస్తి కలిసి వచ్చి మీకు అదో 10 కోట్లు కలిసి వచ్చింది. ఆ విషయం దూర బంధువుల ద్వారా మా అమ్మా నాన్నలకి తెలిసిందే. నిన్ను చేసుకుంటే మీ అమ్మా నాన్న 5 కోట్లు క్యాష్ ఇచ్చి ఈ క్షణమే మీ అమ్మా నాన్న 2 కోట్లు బంగారం పెట్టి నా కారు ఇచ్చి ఫారిన్ పంపుతాను అని చెప్పారు. మా ఫ్యామిలీని సెటిల్ చేస్తామన్నారు. తర్వాత మిగిలిన నీకు ఒక్కదానివే కూతురు కాబట్టి నాకే ఇస్తారనే దాంతో మా అమ్మా నాన్న డబ్బు మీద ఆశతో మా అమ్మ నాన్న అన్న వదిన 2 అక్కలు బావలు తమ్ముడు చెల్లెలు ఇంతమందిని సెటిల్ చేయటం కోసం నన్ను ఈ పెళ్లికి బలవంతంగా ఒప్పించారు. ఒప్పుకున్నాను. భానుమతికి పెళ్ళి అయిపోయిందే, ఇంకా తన హస్బెండ్తో మూవ్ ఆన్ అయిపోయింది అనుకున్నాను. నన్నే గుర్తుపెట్టుకొని నా కోసమే వచ్చిన తర్వాత తన్ని నేనెలా వదిలేసుకుంటానో అన్నాడు. అంటే నన్నే వదిలేస్తావన్నమాట నువ్వు, అంతే కదా మరి, అంటే మాకు పరువు ఉండదేంట్రా అని ధనుష్ని జలంధర వాళ్ళ అమ్మా నాన్న చెప్పు తీసుకొని కొట్టి మంచి పెంపకమే పెంచారమ్మా కొడుకుని అని పెళ్లి మండపంలో జలంధర వాళ్ళ వైపు చుట్టాలందరూ మూసి పెట్టారు. ఈలోపు అక్కడికే మానస, జితేంద్ర, కిరీటి వాళ్ళ అమ్మా నాన్న, భానుమతి వాళ్ళ అమ్మా నాన్న వచ్చి భానుమతిని తుక్కు రేక్ కొట్టి పిచ్చి పట్టిందా ఏంటి నీకు, ఏంటి వాగుడు అంటే నోరు మూస్తారా? ఇంకా నేను అభికి విడాకులు ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. నేను అతనితో హ్యాపీగా ఉండట్లేదు కూడా. ఫస్ట్ నైట్ నుంచి ఈ రోజు వరకు అతను నన్ను ముట్టుకోలేదు. నేను అతన్ని ఒక అన్నయ్యలా తమ్ముళ్ళ చూడగలుగుతున్నాను. అతని దగ్గరికి వస్తున్నా నాకు ధనుషే గుర్తొస్తున్నాడు.
ఎలా కాపురం చేయమంటావు, ధనుష్ని ఊహించుకుంటూ అభితో కాపురం చేయమంటావా అనేసరికి మానసకి ఒళ్ళు మండిపోయి భానుమతిని కిందకి లాక్కొచ్చి జుట్టు పీకి పడేసి తుక్కు ర్యాక్ కొట్టిందే. దాంతోపాటు కిరీటి వాళ్ళ అమ్మ కూడా పడేసి, ఏమే బజారుదానా, మేము దూర బంధువు కదా, అడుక్కు తినే మంద మీరు, అలాంటిదే బంగారం లాంటి పిల్లాడు పెళ్లి చేసుకుంటే సుఖపడతావు, అష్టైశ్వర్యాలు అనుభవిస్తావని సంబంధం చూశామయ్యా, ప్రమాణ పూర్తిగా మా కిరీటి మీద ఒట్టేసి చెప్తున్నాను వదిన, ఏ స్వార్థంతోనూ మేము ఈ సంబంధం చూడలేదు, అలాంటిది పాపిష్టిదానా, ఆ పిల్లాడినే 2 సంవత్సరాల కాలంగా ఇంత నరకం పెడతావా, ఏమే నేను ఒక బిడ్డను కాదు 2 బిడ్డల్ని కన్నా తల్లిని నేను, నాకు ఒక కూతురుందే, దేవుడు అనేవాడు ఉంటే కనుక నా కొడుకు ఎంత మంచోడో అందరికీ తెలుసు, భరిస్తున్నాడు కదా అని చెప్పి భరించటానికే భర్తలు ఉన్నారనుకుంటున్నారా ఏంటే, నా కొడుక్కి భరించే భర్త అని టైటిల్ వేసేసి వాడిని నువ్వు 2 సంవత్సరాలుగా మానసికంగా శారీరకంగా చిత్రహింస పెట్టావే, మాకు కూడా చెప్పుకోలేనంత నరకం పెట్టావు చూసావా నువ్వు, వాడు అభిమానం గల్లోడు కాబట్టి ఏమీ చేసుకొని చచ్చిపోలేదు, మాకు గుండె పగిలి పోతామని చెప్పలేదు, వాళ్ళ అక్క బావ అత్త మామల మధ్య డిస్టర్బెన్స్లు వస్తాయని అని ఉండడు, అలాంటిదే నువ్వు ఎంత బజారు దానివి నెరజానవి కాకపోతే నా కొడుకుని ఇన్ని నరకాలు పెట్టావే, దేవుడు అనేవాడుంటే నువ్వు సర్వనాశనం అయిపోతావు, పేరు ఊడు లేకుండా పోతావు, ప్రతి క్షణం నీ బతుకు కుక్క బతుకు అయిపోద్ది చూస్తూ ఉండు అని మానస్ అంటే, అమ్మా అన్నాడు అభి. ఏంట్రా అన్న ఇదే, అసలు ఎందుకు నువ్వు ఈ బాధంతా అనుభవించాలి, ఏం జరిగిందయ్యా అని అక్కడున్న వాళ్ళందరూ అడిగితే, ఏం లేదులేండి అన్నాకు ఇక్కడ దాకా వచ్చాక చెప్పనంటావేంట్రా, పళ్ళు రాలిపోతాయి చెప్పు ముందు అన్నాడు జితేంద్ర. అనేపాటికే పెళ్ళి అని అనుకున్న దగ్గర నుంచే పెళ్లి చూపుల్లో తనేం మాట్లాడాడో, ఇష్టమే అన్నాకే పెళ్లి కొప్పుకుందని, పెళ్ళయిందని, తర్వాత ముట్టుకోవద్దందని, పేరు పెట్టి పిలవమందని, ఏమీ ఉసే అనొద్దందని, గౌరవం ఇమ్మందని, ముట్టుకోవద్దు దూరంగా ఉందామని చెప్పిందని, ఎంత క్లోజ్ అవుదామనుకున్నా దూరం పెట్టిందని, ఆ తర్వాత ఇలా కొట్టిందని, ఆ తర్వాత కూడా క్షమించి దగ్గర అవుదాం అనుకున్నానని, ప్రతి క్షణం చిత్రహింసలు పెట్టి నరకం చూపించిందని, ఇక భరించలేక ఇలా అడిగానని, అడిగితే అతని దగ్గరికే రావాలని తన మనసు కోరుకుంటుందని అర్థమైందని, ఇంకా అలాంటప్పుడు తను నేను ఉంచుకొని ఏలుకోవటంలో అర్థమేముందని తీసుకొచ్చేసానని, దాంతోనే ఇలా వెతుక్కుంటూ వచ్చామని, ఇలా ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడంటే తప్పని చెప్పానని, చెప్పినా నాకు నా లైఫ్ ముఖ్యమని ఇక్కడ దాకా వచ్చేసిందని చెప్పేపాటికి పెళ్లికి వచ్చిన వాళ్ళంతా కాండ్రిచ్చి ఉమ్మూశారు భానుమతిని వాళ్ళ అమ్మా నాన్నే. జలంధర వాళ్ళ అమ్మా నాన్న నిలబడి అభి చెప్తుంటే అలాగే నిలబడిపోయి చూసే, ఆ అబ్బాయిని గురించి చాలా తప్పుగా అనుకున్నామమ్మా మనం అనేసరికి జలంధర ఏమీ మాట్లాడలా, ఏడ్చుకుంటూ అక్కడి నుంచే వాళ్ళ అమ్మ నాన్న జలంధర వెళ్ళిపోయారు. ఆ తరువాత కేసు కోర్టుకు వెళ్ళిందే. ఇంకా ఎలుమని ఇచ్చేదేముంది, అన్ని వేల మందిలో భానుమతిదే తప్పని ప్రూవ్ అయిన తర్వాత ధనుష్ని దాన్ని పెళ్లి చేసుకోకురా, రూపాయి రాదు, కేరా ప్లాట్ఫామ్ ఫుట్పాత్ అది లో క్లాస్దే అని ధనుష్ వాళ్ళ అమ్మ నాన్న చెప్పినా భానుమతి మీద ఉన్న లవ్వుతో తన కోసమే మొగుడిని కాదనుకొని వచ్చిందనే దాంతో భానుమతినే చేసుకుంటానన్నాడు ధనుష్. ఆ తర్వాత అభి విడాకుల టయానికి ఐశ్వర్య కిరీటం తీసుకొని కోర్టు దగ్గరకు వచ్చింది. ఒసే, నేను ఇంతవరకే నా పుట్టింటి దగ్గర నుంచి 5 నయా పైసలు ఆశించింది లేదు. నా తమ్ముడు హ్యాపీగా ఉంటాడనే, మేము నా తమ్ముడు హ్యాపీగా ఉండాలనే నీ విషయంలో మా అత్త మామ చెప్తే కనీస ఎంక్వైరీ కూడా చేసుకోకుండా మేము నిన్ను ఇంటి కోడలుగా ఎందుకు తెచ్చుకున్నామో తెలుసా? ఆ రోజు నువ్వు ఎంత నటించావో మాతో, నీ నటనని నిజమేనని నమ్మాం. అలాంటిదే నువ్వు ఒక మగాన్ని భరిస్తున్నాడు కదా అనే వాడు నీ భర్తని మర్చిపోయి నువ్వు అన్ని నరకాలు పెట్టావు చూసావా? దేవుడనేవాడుంటే ఇప్పుడే ఇక్కడే అంటున్నాను నేను అని గుప్పెడు కోర్టు దగ్గర మట్టి తీసుకొని నువ్వు సర్వనాశనం అయిపోతావు, నువ్వు ప్రతి క్షణం నరకం అనుభవిస్తూ బతుకుతావు చూడవే అంటే, అక్క ఏంట పిచ్చి మాటలు అన్నాడు అభే. వాడికి అలాంటి నచ్చవని తెలుసు కదరా అన్నాడు కిరీటి. అంటే లేదురా, నీ లైఫ్ ఇలా చేసిన ఇది బాగుపడకూడదు అని వెంటనే విడాకులు వచ్చేసిన తర్వాత అభిమన్యు వాళ్ళ ఇంటికి వచ్చాక ఇంకా కిరీటి కూడా నేను అమెరికాలో ఉండాలనుకోవట్లేదని ఐశ్వర్యని ఇక్కడే వదిలిపెట్టి ఇంకా వెళ్ళి అన్నీ సెటిల్ చేసుకొని తిరిగి వచ్చేసాడు. ఆ తర్వాత అభి ఆఫీస్కి వెళ్ళటం మొదలుపెట్టి, నేను నా ఫ్లాట్కి వెళ్ళిపోతానంటే, వద్దు నాన్న మాతోనే ఉండయ్యా అని అమ్మ నాన్న అన్న, వద్దమ్మా నాకు ఇక్కడుండి మిమ్మల్ని చూస్తుంటే అనవసరమైనవి అన్నీ గుర్తొస్తున్నాయి అని వెళ్ళాడు. ఇంట్లో పెట్టున్న పెళ్లి ఫోటోలు, ఇంట్లో పెట్టున్న ఎన్నో జ్ఞాపకాలు, వాటన్నిటిని
తీసుకెళ్ళి తగలెట్టాడు. ఆఫీసులో అందరికీ హైలైట్ పర్సన్ అయిపోయాడు అభి. దాంతో ఆఫీస్ మారాడు. బావ ఇంకా ఆఫీస్ వద్దు పాడొద్దులే పద బిజినెస్ పెట్టుకుందామని ఇద్దరు కలిసి బిజినెస్ స్టార్ట్ చేశారు. అంత దాంట్లో అభి ఒకరోజు వాళ్ళ అమ్మా నాన్నలతో కలిసి కూర్చుని వాళ్ళ అక్క బావ కూడా వాళ్ళ అమ్మా నాన్నతోనే ఉంటూ అభిని ఫ్లాట్ ఖాళీ చేయించి తీసుకొచ్చేశారు. అయితే భోజనం సరిగ్గా చెయ్యట్లేదు, ఇలా నువ్వు తిండి తినకుండా నీళ్లు తాగకుండా ఉంటావా అంటే మనం సారీ చెప్పాల్సిన మనిషి ఒకళ్ళు ఉండిపోయారు మమ్మీ అన్నాడు. ఎవరయ్యా అంటే ఆ రోజు ఆ ధనుష్ గాడితో పెళ్ళికి ఖాయం చేసుకొని ఉన్న జలంధర అనే అమ్మాయి. ఆ అమ్మాయి పెళ్ళి ఆగిపోవటానికి నేనే కారణం కదమ్మా, వెళ్ళి సారీ చెప్పొద్దామా అన్నాడు. ఎందుకురా అంటే వద్దమ్మా వెళ్దాం, ఆ అమ్మాయిలో నాకు నేనే కనిపించాను అని తెల్లారందరూ కలిసి జలంధర వాళ్ళ ఇల్లు వెతుక్కుంటూ వెళ్ళారు. వెళ్ళేసరికి వాళ్ళమ్మ నాన్న తలుపు తీసే లోపలికి రమ్మని సాదరంగా ఆహ్వానించారు. ఆహ్వానిస్తే సారీ అంకుల్ అని చెప్తే నువ్వేం తప్పు చేసావు బాబో, నువ్వు అనుభవించిన నరకం కన్నానా మా అమ్మాయి అనుభవించింది పెద్ద నరకం. మా అమ్మాయి ఒకరోజు వాడన్న మాటలకు బాధపడిందేమో, మా అమ్మాయినికి మేము ధైర్యం చెప్పామయ్యా, మూవ్ ఆన్ అయిపోయింది, జాబ్కి వెళ్ళొస్తుంది, నా కూతురికి కొంచెం టైం పట్టుద్దేమో కానీ అధైర్యవంతురాల్లా మాత్రం మేము మా బిడ్డని పెంచలేదయ్యా అని. కాకపోతే వాడు పొడిచిన వెన్నుపోటే మర్చిపోలేకపోతున్నాం మేము. అయినా మా అమ్మాయిని నువ్వు కాపాడావు అభే, లేదు అంటే వాడు పెళ్లి చేసుకున్నాక నా కూతుర్ని అనుభవించాక ఇద్దరు పిల్లలు పుట్టాక కూడా ఆ భానుమతే కావాలంటే గనక ఏమై ఉండేది జలంధర బతుకు. ఒకవేళ నీ లైఫ్లో నీతో క్లోజ్ అయి నీకు పిల్లల్ని కన్నాక పిల్లల్ని వదిలేసి వాడితో లేచిపోతే నువ్వేం చేసేవాడివయ్యా అన్నాక భాను ఏది అంటే పై రూమ్లో ఉందన్నారు. వెళ్ళి మాట్లాడొచ్చా, వెళ్ళి బాబు అన్నాక ఐశ్వర్య, కిరీటి, మానస, జితేంద్ర కూర్చుని ఇక ఆ భానుమతి విషయం గురించే మాట్లాడుతూ కూర్చున్నారు. వాళ్ళు ధనుష్ వాళ్ళ విషయాలు మాట్లాడుతూ కూర్చున్నారు పెద్దోళ్ళు. ఆ తర్వాత ఇక అభి పైకి వెళ్ళాడు. భానుమతి లోపల కూర్చుని ఏదో రాసుకుంటుంది. డోరు కొట్టాడు. ఎస్ అనేసరికి లోపల రావచ్చా అంటే తలుపు తీసి మీరా రండి అన్న తర్వాత లోపలికి వచ్చి జరిగిన దానికి ఐఎమ్ సారీ, ఎందుకండి నేనే మీకు సారీ చెప్పాలి, మీరేంటి అనేది తెలుసుకోకుండా ఆ రోజు పిచ్చి పిచ్చిగా వాగేశాను నేను. నిజం చెప్పాలంటే మా అమ్మ నాన్న ఇంటికి వచ్చాక అన్నారు, మీరు అనుభవించిన నరకం ముందు నేను అనుభవించింది ఎంత చెప్పండి. వాడు నన్ను మోసం చేసే ఉండొచ్చు, డబ్బు కోసం మభ్య పెట్టాలనుకోవచ్చు, అయినా మీరు నన్ను సేవేగా చేశారు వాడి నుండే. అలాంటి విధవను పెళ్లి చేసుకొని అన్నీ అర్పించి పిల్లల్ని కని లేదా ఏ కడుపుతో ఉన్నప్పుడో నిజం తెలిస్తే నేను కాంప్రమైజ్ అవ్వలేను, మీలా విడాకులు తీసుకుని కూడా మూవ్ ఆన్ అవ్వలేను. అప్పుడు నేను తీసుకునే డెసిషన్లు వాడిని చంపేయటమో దాన్ని చంపేయటమో నేను జైలుకి వెళ్ళటమో అలాంటివి జరుగుతాయి, నేను చచ్చే రకాన్ని కాదు. అవన్నీ జరగకుండా మీరు కాపాడారనే కదా నేనే మీకు సారీ చెప్పాలి, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అన్న తర్వాత ఫ్రెండ్స్ అన్నాడు అభి. ఫ్రెండ్స్ అందే భానుమతి. ఆ తర్వాత ఇద్దరు కూడా ఇక ఒకళ్ళ నెంబర్లు ఒకళ్ళు ఇచ్చిపుచ్చుకొని ఇన్స్టాగ్రామ్ ఐడీలు ఇచ్చిపుచ్చుకొని ఆ రోజు వాళ్ళు భోంచేసి వెళ్ళమంటే భోంచేసి వచ్చిన తర్వాత ఇద్దరు మాట్లాడుకోవటం మొదలుపెట్టారు. అయిపోయిన తర్వాత భానుమతి నాకు ట్రాన్స్ఫర్ అయింది తెలుసా అంటే ఎక్కడికి అన్నాడు అభే. మీ ఊరే అందే. అన్న తర్వాత ఈ ఊరికే వచ్చి ఫ్లాట్ తీసుకొని ఉంటుంటే రోజు ఆ అమ్మాయి ఫ్లాట్కి వెళ్ళటం, ఆ అమ్మాయితో మాట్లాడటం, ఇద్దరి మధ్య మంచి పరిచయం, స్నేహం. అభికి జలంధర మాటలన్నా చాలా ఇష్టం ఏర్పడింది. ఒకప్పుడు ఏ లవ్ గోల్స్ అయితే అనుకున్నాడో ఆ అమ్మాయితో మాట్లాడుతుంటే అవి ఫుల్ఫిల్ అవుతున్నట్టుగా అనిపించింది. నాకు ఇదంటే ఇష్టం, మీకు ఏదంటే ఇష్టం, మీకు ఈ కలర్ చాలా బాగుంటుంది, ఈ టెంపుల్కి వెళ్దామా, మనం ఇక్కడ లంచ్కి వెళ్దామా, ఇక్కడ డిన్నర్కి వెళ్దామా, ఈ మూవీకి వెళ్దామా అనే చాలా హ్యాపీగా స్నేహం అనే ముసుగులో తను మాత్రం ప్రేమని ఫీల్ అవుతూనే ఆ అమ్మాయితో క్లోజ్గా ఉంటున్నాడు. అలా 1 సంవత్సర కాలం గడిచిపోయింది. ఆ తరువాత జలంధరని ఒకరోజు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి సర్ప్రైజ్ అన్నాడు అభే. ఎవర్రా అన్నారు అక్క బావ అమ్మా నాన్న. అనేసరికి నేనే ఈ అమ్మాయి అంటే ఈ అమ్మాయి ఆ అమ్మాయే, కాకపోతే మంచి అమ్మాయే. అది కాదమ్మా ఎప్పుడు వచ్చావని. నేను వచ్చి కూడా 1 year అయింది. అంటే 1 year నుంచి మా ఇంటికి రాలేదా అంది ఐశ్వర్య. అన్న తర్వాత లేదు తనే తీసుకురాలేదు అన్న తర్వాత కబుర్లు చెప్పుకుంటూ వాళ్ళ ఇంట్లో ఇక లంచ్ చేసింది, డిన్నర్ చేసింది. ఆ
ఆ రోజంతా అలా గడిచిపోయింది. ప్రతి పండక్కి జలంధర్ని వెళ్ళి పిలవటం, సరదాగా ఉండటం. ఈలోపు ఐశ్వర్య ప్రెగ్నెంట్ అవటం, ఐశ్వర్యకి ట్విన్స్ పుట్టడం, ఆ తర్వాత మళ్ళీ ఐశ్వర్య ప్రెగ్నెంట్ అవటం, ఈసారి మళ్ళీ ఐశ్వర్యకి బాబు పుట్టడం, హ్యాపీగా ఇంకో 2 ఏళ్ల కాలం అలా గడిచిపోయింది. ఈ ఇంతకాలంలో అభి కూడా జలంధర వాళ్ళ అమ్మా నాన్నకి చాలా నచ్చి ఒక రోజున వీళ్ళింటికి వాళ్ళే పిల్లని చూద్దామని వచ్చి ఈ ఊరు వచ్చారు. వచ్చి ఒకవైపున అభి వాళ్ళ అమ్మ మనసులో జలంధరని కోడలు చేసుకుందామని ఉంది. ఒకవైపున జలంధర వాళ్ళ నాన్న మనసులో అభిని అల్లుణ్ణి చేసుకుందామని ఉంది. ఒకళ్ళని ఒకళ్ళు అడగటానికి మొహమాట పడుతున్నారు. పైన వీళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు దిల్లిసిరేసుకొని పిల్లో ఫైట్స్ చేసుకుంటూ ఒకళ్ళతో ఒకళ్ళు సరదాగా సరసంగా ఉంటే చూసే వాళ్ళు బాగున్నారు కదా చూడటానికి. చల్లకొచ్చి ముంత దాస్తావు ఎందుకమ్మా? మీ అమ్మాయిని మా ఇంటికి కోడలుగా పంపాలంటే ఆలోచిస్తున్నారా అని అడిగేశాడు జితేంద్ర. అది కాదన్నయ్యా అని జలంధర వాళ్ళ అమ్మ అంటే, మరి ఇంకేంటమ్మా, మా ఆవిడ కూడా అదే అనుకుంటుంది. మా అబ్బాయికి మీ అమ్మాయిని అడుగుదాం కదా అని. ఇస్తారా మా ఇంటికి అని అడిగితే, వాళ్ళిద్దరికి ఇష్టమైతే అంతకన్నానా, నా మనసులో ఎప్పటి నుంచో ఉందా మాట అంటే వాళ్ళనే పిలిచి అడుగుదాం, రహస్యమేముంది ఇందులో అని ఇక జలంధరనే అభిని పిలిచి అడిగితే, తనకిష్టమైతే నాకు ఇష్టమే అన్నాడు అభి. తనకిష్టమైతే నాకు ఇష్టమే అంది జలంధర. నాకు ఇష్టం లేదంటే నీకు ఇష్టం ఉండదా అన్నాడు. నాకు ఇష్టం లేదంటే నీకు ఇష్టం ఉండదా? మరి 2 years నుంచి ఎలా లవ్ చేసావు నన్ను? నువ్వు చేయలేదు, మరి నేనే చేశాను నిన్ను. నువ్వు చెప్పావా నాకు ఐ లవ్ యూ? ఎక్కడ మరి నువ్వు చెప్పావు మరి నాకు? సరిపోయారిద్దరు అనుకున్నారు ఐశ్వర్య కిరీటి. ఆ తర్వాత మాకు 1 year టైం ఇవ్వండి డాడీ, లవ్ చేసుకోవాలి అని కంప్లీట్గా లవ్ చేసుకున్నాక గ్రాండ్గా ఎంగేజ్మెంటు, మళ్ళీ 6 నెలలు గ్యాప్ పెట్టుకొని అప్పుడు పెళ్లి చేసుకున్నారు. తర్వాత హ్యాపీగా హనీమూన్కి వెళ్ళొచ్చారు. వీళ్ళేమీ ప్రికాషన్స్ ఫాలో అవ్వలేదు. దాంతో ప్రెగ్నెంట్ అయ్యింది జలంధర. ఆ తర్వాత హ్యాపీగా బాబు పుట్టాడు. పుట్టిన బాబుతో హ్యాపీగా అభిమన్యు జలంధర. ఆ పుట్టిన బాబుని తీసుకొని మానస జితేంద్ర పెంచుకుంటూ, మీకు ప్రైవసీ కావద్దు, ఇంకా వెంటనే కనకండి అని చెప్పిన తర్వాత ఇక అస్సలు కంటమే లేదు. మళ్ళీ వెంటనే కంటమా అన్నాడు అభి. జలంధర లైఫ్ చాలా హ్యాపీగా. ఇక అభి బిజినెస్కే జలంధర కూడా వెళుతూ, ఐశ్వర్య కిరీటి బిజినెస్కి వెళ్తూ, మానస జితేంద్ర పుట్టిన మనవళ్ళు మనవరాళ్లతో వాళ్ళ లైఫ్ హ్యాపీగా సాగిపోతూ ఉండగా, వీళ్ళని మోసం చేసి వెన్నుపోటు పొడిచి వెళ్ళిన భానుమతి వీళ్ళు పెట్టిన దీవెనో లేకపోతే దేవుడు నిజంగా ఒక మగాడినైనా ఒక ఆడది అంత మానసికంగా శారీరకంగా నరకాలు పెట్టకూడదేమో. ధనుష్ కూడా ఒక ఆడపిల్ల జీవితాన్ని అక్కడ దాకా తీసుకొచ్చి డబ్బు కోసం చేసుకుందాం అనుకున్నాను అన్నాడంటే, మనసులో ఒక ఆడదాన్ని పెట్టుకొని మరొక ఆడదాంతో పంచుకునేదేంటి శరీరమా? అలా ఒక ఆడదాన్ని మోసం చేస్తే ఆ ఉసురు ఊడికినే వదిలిపెట్టుద్దా? దాంతో భానుమతినే పెళ్లి చేసుకున్న కొత్త మోజులో వెంటనే భానుమతి 2 సంవత్సరాల్లో 2 పిల్లల్ని కందే. ఆ పిల్లల్ని కన్న తరువాత ఇక భానుమతి ధనుష్ వాళ్ళ అమ్మా నాన్నలతో, అన్న వదినలతో, అక్కలతో, బావలతో, పిల్లలతో, తమ్ముడితో, చెల్లెలతో గొడవ పెట్టుకోవటం మొదలుపెట్టింది. ధనుష్ని పద్దాక అమెరికా వెళ్ళిపోదామన్నావు, మనం చదువుకునేటప్పుడు వెళ్ళిపోదాంపా అంటే, ఏం పెట్టి వెళదాం అమెరికా, ఏమున్నాయని వెళదాం నా దగ్గర? అదేంటి నువ్వు ఇంతకాలంగా ఉద్యోగం చేసి సేవింగ్స్ చేసుకోలేదా? ఎలా చేసుకుంటాం? మా ఫ్యామిలీలో అందరం కలిసి ఖర్చు పెడితేనే అవ్వట్లేదు. అన్నయ్య వదిన జాబులు, అక్కలు బావలు జాబులు, ఒకవైపున నేను జాబు, నాన్నగారు ఇంకా జాబ్ చేస్తూనే ఉన్నారు, తమ్ముడు చెల్లెలు ఇంకా కెరియర్లో సెటిల్ అవ్వలేదు. పైగా నువ్వు ఇప్పుడు పెళ్ళని నా లైఫ్లోకి వచ్చావు, నువ్వు ఉద్యోగానికి వెళ్ళట్లా, వెంటనే 2 పిల్లల్ని కన్నావు, ఎలా కుదురుద్ది అని ఫస్ట్ మర్యాదగానే చెప్పాడు ధనుష్. అయితే భానుమతి రోజు రోజుకి వాళ్ళ ఇంట్లో వాళ్ళతో గొడవలు పెట్టుకోవడం, వాళ్ళని బూతు మాటలంటాం, వాళ్ళను కూడా అభిని పెట్టినట్టు టార్చర్ పెట్టడం, ధనుషును కూడా ఎలా పడితే అలా మాట్లాడటం, నువ్వు అభిలా నాకు షాపింగ్ చేయించట్లేదని, అభిలాగా నువ్వు నన్ను ట్రిప్పులకి తీసుకెళ్ళట్లేదని, అభిలాగా పట్టుపరుపుల మీద పడుకోబెట్టలేకపోతున్నావని, ఏసీల్లో ఉంచలేకపోతున్నావని, వాళ్ళ అమ్మా నాన్న నాకు పెట్టినంత బంగారం మీ అమ్మా నాన్న ఏమీ పెట్టలేదు నాకని, నన్ను
నువ్వు హ్యాపీగా చూసుకోలేకపోతున్నావని, నిన్ను చేసుకొని తప్పైపోయిందని, తనతోనే ఉన్నా పోయేదని, నేను నిన్ను కంప్లీట్గా మర్చిపోయి ఉండాల్సిందని, అతనితోనే నేను ఫిజికల్ అయి క్లోజ్ అవ్వాల్సిందని, నీతో కలిశానన్నా కూడా వాడు ఒప్పుకుంటానన్నాడు ఆ బకరాగాడు, వాడితోనే ఉన్నా కూడా పోయేదని అనేసరికి ఇక ఒక రోజున ధనుష్కి కోపం కట్టలు తెంచుకుంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళకు కూడా ఇక విసిగేసిపోయింది. దాంతో ధనుష్ వాళ్ళ అమ్మా నాన్న ఈ బజార్ దానికోసం అంటారా బంగారం లాంటి ఆ పిల్ల జలంధర్ని వదిలేసావు దరిద్రుడా, ఆ పిల్లనే కనుక చేసుకుని ఉంటే 20 కోట్ల ఆస్తి కలిసి వచ్చేదే, అమెరికా పంపించేవాళ్ళు, మన ఫ్యామిలీ అంతా అమెరికా వెళ్ళి సెటిల్ అవుదాం అనుకున్నాం, కలలన్నీ కళ్ళలు చేసావు, ఏముందరా దీని దగ్గర అనేసరికి భానుమతి మళ్ళీ పంచాయతీ పెట్టి వాళ్ళ అమ్మా నాన్న పిలిపిస్తే, కూతురుగా నువ్వెప్పుడు సచ్చావే, అనుభవించు నీ రాతకి, నువ్వు మాకు నీకు సంబంధం లేదు, మేము సచ్చిన రోజున కూడా నువ్వు రావద్దు, బంగారం లాంటి అబ్బాయినిచ్చి పెళ్లి చేస్తే కాదనే నువ్వే బజార్ దానిలాగా బజార్లకు ఎక్కి వాడికి లిప్ కిస్సులు పెట్టి రోడ్లెక్కి ఇక్కడ దాకా తెచ్చుకున్నావు, పెళ్లికి ముందే నువ్వు కడుపులు చేయించుకొని కాళ్ళు జారేంత దాకా వచ్చావని మాకు తెలియదు, లేదంటే మేము అంతమందిలో అవమానాలు పొందేవాళ్ళం కాదు, దరిద్రపు దానా అనే వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ తరువాత అసలు దీన్ని ఎందుకు పెళ్లి చేసుకున్నావురా, వాడు చెప్పాడా నువ్వు నమ్ముతున్నావా, ఏమో ఇదే ఏ మొత్త బిళ్ళలో వేసి పెళ్లికి ముందే నీతో కాలు జారి నీకు అన్నీ సమర్పించి 4 సార్లు కడుపు తీయించుకున్న ఆడదిదే, ఆ అభి అంత అందంగా ఉన్నాడు, అంత డబ్బులున్నాయి, అంత నగలేసుకుంది, ఇది అంత ఆస్తిపాస్తులు ఉన్నాయి అక్కడ, అలాంటిది ఇది వాడితో కలవలేదంటే నువ్వు నమ్మావా, అంతా అయిపోయిన తర్వాత నిన్నే మర్చిపోయి వాడిని చేసుకుందే, ఆ తర్వాత వాడి దగ్గర అంతా అయిపోయిన తర్వాత నువ్వు కావాలంటే మగాడు వాడి మాత్రం ఎంతవరకని భరిస్తాడో, దాంతో దీన్ని వదిలించుకొని వెళ్ళిపోయాడేమో అని ఇక ధనుష్ వాళ్ళ అమ్మా నాన్న అనేసరికి వాళ్ళ అన్నయ్య వదిన మేము భార్యాభర్తలను కలిసి ఉంటున్నాం, కానీ ఇలా మగాడిని పరాయి మగాడితో పోల్చే ఆడవాళ్ళని ఏమంటారో నీకే తెలియాలి అనేసింది ధనుష్ వాళ్ళ వదిన. అసలు ఏంట్రా ఈ అమ్మాయి దాష్టికం, ఎందుకు ఇంట్లో కూర్చోబెట్టి ఉంచుతున్నావు, మేమందరం పిల్లల్ని కానీ ఉద్యోగాలు చేసుకోవట్లేదా, మంది ఉమ్మడి కుటుంబం, అందరూ కలిసి ఒక తాటి మీద నడవాలి అమ్మా నాన్న చెప్పినట్టు, ఏంటి దీనికి అంతిస్తున్నావు నువ్వు అనేసరికి ధనుష్ ఇరగ్గొట్టేయటం మొదలుపెట్టాడు భానుమతినే. భానుకి ముట్టె పొగరు ఎక్కువ, మాటకు మాట మాటకు మాట మాటకు మాట అనేసరికి ధనుష్ కూడా అసలు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావే బజార్ దానా నువ్వు, నాకు అర్థం కావట్లా, నా లైఫ్లోకి మళ్ళీ ఎందుకు వచ్చావే నువ్వు, నేను జలంధర్ని పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండి నా ఫ్యామిలీని సెటిల్ చేసుకునేవాడినిగా, తనతో పోలిస్తే తన కాలి గోటికి కూడా పనికొస్తుందా నీ అందం, పెళ్లికి ముందే వాడేసి నిన్ను అసలు ఏం చూసి ఏ పెద్దమ్మో నెత్తి మీద కూర్చొని మళ్ళీ నేను చేసుకొని వీళ్ళిద్దరిని కన్నాను, రూపాయి కలిసి వచ్చిందని వల్ల దరిద్రం పట్టినట్టు పట్టావు నువ్వు నా లైఫ్లో, పాడు పేడ పాడు దరిద్రానివే, పెళ్లికి ముందే అన్నీ అర్పించిన నువ్వెక్కడ, కనీసం నన్ను చిటికెన వేలు కూడా ముట్టుకొనివని జలంధర ఎక్కడ, తన కాలి గోటికన్నా పోతావా, డైమండ్ని మిస్ చేసుకొని గులకలారిని పట్టుకున్నాను నేను, ఆ డైమండ్ అభికి రాసుండి వెళ్ళిపోయిందే, వాడి దరిద్రం బాగోక నువ్వు వాళ్ళ లైఫ్లోకి వెళ్ళిన 2 ఏళ్లే నీతో టార్చర్ పడలేక నిన్ను వదిలించుకున్నాడు వాడు, తిప్పి నా నెత్తి మీద పెట్టుకున్నాను నేను, దరిద్రపు దానా శని పట్టినట్టు పట్టావు అనే మర్యాదగా పిల్లల్ని కేర్ సెంటర్లో పడే మా అమ్మ చూసుకోదు, పద ఉద్యోగానికి నాతో పాటు, అక్కడ ఎవడో ఒకటితో కాలు జారుదాం, ఎవడో ఒకరిని గోకుదాం అనుకున్నావో నీ తిత్తి తీసేస్తాను జాగ్రత్త అని ధనుష్ ఉద్యోగానికి తీసుకెళ్ళడం మొదలుపెట్టాడు భానునే. ఇంట్లో పనివాళ్ళను మాన్పించేసింది ధనుష్ వాళ్ళమ్మ. భానుమతి నచ్చని కోడలు, దానికి తోడు అహంకారైన కోడలు, ముట్టె పొగరు ఎక్కువైతే దించటం వాళ్ళకి మాత్రం చేత కాదా, దాంతో ఇంట్లో పని మొత్తం అంతమంది బట్టలు అంట్లు ఇల్లు ఉడవటం తడిగుడ్లు పెట్టడం బాత్రూములు కడగటం బెడ్షీట్లు సర్దటం దగ్గర నుంచి పిల్లల క్యారియర్లు కట్టడం దాకా అన్ని పనులు చేసి ఆఫీస్కి వెళ్ళి జీతం తీసుకొచ్చి ఇంట్లో ఇవ్వాలి. ఇక వారానికి ఓ రోజు 10 రోజులకు ఓ రోజు మొగుడితో గొడవ, ఆ గొడవ పెట్టుకున్న ప్రతిసారి అవునులే వాడి దగ్గర డబ్బులు ఉన్నాయని వాడిని చేసుకున్నావు, ఆ తర్వాత వాడిని కూడా యూస్ చేసుకుని ఎంత సైడ్ చేశారో మీ అమ్మా నాన్న, కూతుర్ని తార్చి కూతురికే బెడ్షీట్లు మార్చే రకాలు కదా మీ అమ్మా నాన్న, ఎంతకైనా దిగజారిపోయిన ఫ్యామిలీ కదే మీదే, మళ్ళీ వచ్చి నాయదాన పడ్డావు నువ్వని ధనుష్, నీకన్నా అభి బెటరు, అనవసరంగా తప్పు చేశాను నీ దగ్గరకు వచ్చి, వాడితో పోలిస్తే నువ్వు వాడి కాలుగోటికి కూడా పోవు, వాడెంత అందంగా ఉంటాడో తెలుసా, అనవసరంగా తప్పు చేశానని భానుమతే. ఒక మగాడి అందం గురించి మొగుడు దగ్గర పొగుడుతుందంటే ఆ ఆడది ఎంత దూరం వెళ్ళిందో నీకే తెలియాలని ధనుష్ వాళ్ళ అమ్మా నాన్న ఇలా పిచ్చి కుక్కలు పోట్లాడుకున్నట్టు పోట్లాడుకుంటూ వీళ్ళ లైఫ్ అలా పగలు తన్నుకుంటూ రాత్రి కలిసి ఉంటూ మళ్ళీ పగలు తన్నుకుంటూ
రాత్రి కలుసుంటూ ఇలా ఇక బాధ్యతలన్నీ షేర్ చేసుకుంటూ ఉమ్మడి సంసారం మీద ఇలా కుక్క బతుకు బతుకుతూ భానుమతి లైఫ్ తను చేసుకున్న దానికి ఆ రోజు ఏమంటా అన్నారో కానీ మానస, ఆ రోజు ఏమంటా అన్నారో కానీ ఐశ్వర్య, ఏమంటా శపించిందో కానీ జలంధర నిజంగానే కుక్క కన్నా హీనమైన బ్రతుకైపోయి చిత్తకర్త కుక్కలాగా బతుకుని ఈడ్చుకొస్తుంది భానుమతి. ఏమంట ఒకవైపున జలంధరని మోసం చేశాడో కానీ ధనుష్ అంతకంతకే అనుభవించక ధనుష్కి తప్పలేదు భానుమతితో. జలంధర గట్టిగా మాట్లాడిన కూడా మాట్లాడదు, తప్పు చేస్తేనే అమ్మాయి సహించదు. కానీ భానుమతికి యాటిట్యూడ్ ఎక్కువ, అస్సలు నోరు కుదరదు. దాంతో ప్రతిరోజు యుద్ధమే, ప్రతిరోజు గొడవలే, ప్రతిరోజు గోలలే. అందరూ భరించే భర్తలే దొరుకుతారనుకుంటే తప్పు కదూ. జీవితంలో భగవంతుడు ప్రతి మనిషికి ఒక అవకాశం ఇస్తాడు. అది పోయిన తర్వాత కూడా కొందరికి రెండో అవకాశం ఇస్తాడు. ఆ రెండో అవకాశాలని మనుషులు కాల్దన్నుకున్నాక దేవుడు కూడా తలరాతక మనుషుల్ని వదిలేయటం తప్ప భవిష్యత్ నిర్ణేత అయిన ఆ పరమేశ్వరుడు కూడా ఏమీ చెయ్యలేడేమో. ఏదేమైనా సరే జీవితంలో ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు మగపిల్లలైనా ఆడపిల్లలైనా సరైన జీవిత భాగస్వామిని ఎన్నుకోకపోతే అభి మనసులో ప్రతి క్షణం పడే బాధ ఒకటే. ఏ తప్పు చేయకుండానే ఒకదాని మెళ్ళో తాళి కట్టిన పాపానికి 2 ఏళ్ల నరకం. దానికి తోడు సెకండ్ హ్యాండ్ అనే ముద్ర. ఒకవైపున జలంధర మనసులో అదే బాధ. అమ్మా నాన్న చెప్పారని అంతకుముందు ఎవరిని ప్రేమించని తను ధనుష్ వాళ్ళు వచ్చారు కదా, దూర బంధువులు చూశారు కదా సంబంధం అన్నప్పుడు అబ్బాయి మంచోడని వాళ్ళ నాన్న అనుకున్నందుకు వాడి మనసుని చదవలేక వాడి గతాన్ని తెలుసుకోలేక పడ్డ బాధ. జీవితంలో ఆచితూచి ఆడపిల్లలు అడిగేయాలి, లేదంటే కనుక జీవితాలే ఒక్కొక్కసారి తారుమారైపోతాయి. అందరి బ్రతుకులు అభి జలంధర్ లాగా సెట్ అయిపోవు కదా. ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఈ కథను మనకు అందించిన కథా రచయిత్రి జి యామిని శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.